మిస్టర్ మీడియా నందు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి బాలయ్య బాబు నెంబర్ పెడుతున్నా, ఫోన్ చేసుకోండి, పండగ చేసుకోండి, ఎంజాయ్ పండగ. దగ్గర ప్రతి ఒక్క నంబర్ ప్రొవైడ్ చేశాడు నా దానకర్త. రే మచ్చా, బర్రెలక్క నెంబర్ పెడుతున్నా, ఫోన్ చేసుకోండి, ఎంజాయ్ పండగ. ఈ మొబైల్ నంబర్ల దుకాణం ఎక్కడి నుంచి తెరిచినావు? అంటే కొత్తదంటే ఈ మొబైల్ నంబర్ లో అది కొత్తదే. అందులో ఒక మేనరిజం, పండుగ ఎంజాయ్ పండుగ అన్నట్టు. మిస్టర్ నందు ఈ మధ్య మొబైల్ నంబర్ల దుకాణం క్లోజ్ చేసి కొత్త దుకాణానికి వెళ్ళింది. బర్లక్క నంబర్, వాస్తవంగా నువ్వు పెట్టింది బర్లక్క నంబరేనా? ఎందుకు ఈ ఆలోచన అనేది ఎందుకు వచ్చింది నీకు ఇట్లా పెట్టాలని? ఈ ఆలోచన అంటే చెప్తా చూడన్నా. నేను ఏంటంటే నేను మీడియా ఛానల్ పెడతాను, యువశేఖర్ కాల్ చేసిన, ఏం జరిగింది అది చెప్పు. సారీ, ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఫస్ట్ సతాయిస్తుండే. మమ్మీ ఫస్ట్ డాడీ చనిపోయారు. ఫస్ట్ డాడీ చనిపోయారు. ఏం జరిగింది డాడీ గారు? నేను చిన్న ఉన్న సిస్టర్ పుట్టిన తర్వాత సంథింగ్ ఏదో మమ్మీ పారాలసిస్ వచ్చాను. మమ్మీ అనగానే కొంచెం ఆ కళ్ళల్లో నేను ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా మమ్మీ ఏదన్నా నువ్వు ఎప్పుడన్నా థింక్ చేసినావా మీ మమ్మీ విషయంలో, నీ విషయంలో దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు అని ఏదన్నా? అంటే అంటారు కదన్నా, దేవుడు మంచంలో తొందర తీసుకోవచ్చుని. చాలా కంట్రోల్ చేస్తున్నట్టు నువ్వు అనవసరం. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందే ఎవరు ఉన్నారంటే మిస్టర్ మీడియా నందు. ఇతను ఎవరంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ నంబర్స్ కానీ, మీ ఫేవరెట్ హీరోల నంబర్లు కానీ, మీ క్రష్ నంబర్స్ కానీ మీ దగ్గర లేకపోతే ఇతను కాల్ చేయండి, ఓకేనా? ఇతని దగ్గర ప్రతి ఒక్క నంబర్ ప్రొవైడ్ చేశాడు నా దానకర్త. మొత్తం సంఘ సేవకుడు, బాధితులకు సంఘ సేవకుడు, ఓకేనా? ఆ సంఘ సేవ ఎందుకు చేయాలనిపించింది? అందరూ గరీబులకు హెల్ప్లు చేస్తుంటే ఈయన లవర్లకు ప్రాబ్లమ్స్ ఉండాలి అంటే ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే గరీబులకు ఫుడ్ పెట్టేటోళ్ళు చాలామంది అయిపోయినారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి నంబర్ లిస్ట్ వాళ్ళు తక్కువ అయిపోయారు. ఈయన అదే వేలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఒకసారి ఆయన మాటలు నేను. తమ్ముడు నమస్తే. నమస్తే. సంఘ సేవకుడు. ఓకే, నందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏముందన్నా, మదర్ లేదు, ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు, మదర్ బిఫోర్ లాక్డౌన్ చనిపోయారు. అప్పటి నుండి అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత మమ్మీ చిన్నప్పటి నుండి బాగా కష్టపడి మమ్మల్ని ఇంత పెద్ద చేసింది. ఎంతమంది? నేను, సిస్టర్, మా చెల్లె చిన్నది. ఓకే. సో మ్యారేజ్ చేసేసిన, 2 పాపలు. ఎవరికి? మా చెల్లెకి 2 పాపలు. మ్యారేజ్ చేసేసిన. బాగుంది. ఓకే. ఎన్ని ఎకరాల పొలం ఉంది? పొలం ఏం లేదన్న. ఎక్కడ? నెగిటివ్ ఎక్కడ? ఓల్డ్ సిటీ, హైదరాబాద్. ఓల్డ్ సిటీ. ఓకే. ఓన్ హౌస్. మమ్మీ ఫస్ట్ డాడీ చనిపోయారు. ఫస్ట్ డాడీ చనిపోయారు. ఏం జరిగింది డాడీ గారు? డాడీకి నేను చిన్నగా ఉన్నాను. నేను చిన్నగా ఉన్నా, సిస్టర్ పుట్టిన తర్వాత సంథింగ్ ఏదో ఇష్యూ అయ్యి ఏదో చనిపోయారు. ఏదో కారణం ఉంది, చెప్పట్లేదు అనుకుంటా. కారణం అంటే ఏం లేదు, అంటే చేతపడి అవన్నీ అంటారు కదా, అట్లా చేసి చంపేసిరని చాలా మంది అంటుంటారు. ఆ వ్యక్తి మీద నాకు నమ్మకం లేదు, చేతబడ్ల మీద. సో అందుకని మమ్మీ పారాలసిస్ వచ్చి చనిపోయింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2019లో చనిపోయారు మమ్మీ. ఓకే. మమ్మీ అనగానే కొంచెం ఆ కళ్ళల్లో మమ్మీ అంటే చాలా ఎమోషన్ అన్న. నేను ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా మమ్మీది ఏదైనా సినిమాలలో మమ్మీ సీన్ వచ్చింది అనుకో, అమ్మ సీన్ ఏది వచ్చినా నేను స్కిప్ చేసేస్తా, లేదంటే బయటకు వెళ్ళిపోతా. అంటే ఆటోమేటిక్గా కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి నాకు మమ్మీ. ఎందుకంటే ఫాదర్ లేకుండా చిన్నప్పటి నుండి మమ్మల్ని ఇంత పెద్దగా చేసింది. ఆమెను చూసుకునే స్టేజ్ లా, ఆమె చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఇంత పెద్ద చేసి ఆమె చూసుకునే స్టేజ్ లో ఆమె లేదని చెప్పి ఒక చిన్న డిసప్పాయింట్. అంటే ఈ లైఫ్ లో నేను ఏం చేయలేదు ఆమె కోసం, అంటే ఏదో చెయ్యాలి. నేను ఇతనే చచ్చిపోతే లాభం లేదు కదా, ఏదో ఆమె కోసం ఏదో ఒకటి చేసి నేను చచ్చిపోవాలి. సూపర్. అమ్మకి ఏమి ఇష్టం? మమ్మీ కంటే నేనంటేనే ఇష్టం మా మమ్మీకి. మా చెల్లెలు ఉంది, మా చెల్లె కంటే కూడా నేనే ఎక్కువ ఇష్టం. అంటే ఏదైనా ఫెస్టివల్కి కానీ ఏదైనా కానీ మా చెల్లెకి తెక్కుంటుండే బట్టలు కానీ ఏదైనా కానీ నా కోసం తెస్తుండే. అంటే లేని పరిస్థితిలో కూడా ఆమె అప్పుడైనా కానీ నా కోసం కష్టపడి తీసుకొచ్చి పెడుతుండే. నాకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? నాకు 20 years. 20, ఐ థింక్ 25 అంటే ఇప్పుడు 27. ఓకే. మమ్మీ చనిపోయిన తర్వాత మ్యాక్సిమం ఉంటుంది కదా ఇంకా ఫ్యామిలీ
రిలేషన్ వాళ్ళు కానీ? రిలేటివ్స్ అంటే మా పిన్ని చూసుకున్నాను. మా పిన్ని బాగా చూసుకుంటారు. ఒక సెకండ్ మదర్ మా పిన్ని. పిన్ని అంటే ఎట్లా పిన్ని? మమ్మీ వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. ఓకే ఓకే ఓకే. అంటే మా మమ్మీ చనిపోయిన తర్వాత నాకు ఆ లోటు తీర్చిందంటే మా పిన్ని. ఎందుకంటే మా మమ్మీ లేదు, మమ్మీ లేదు, ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకోవడానికి లేదు. చెల్లెలు అత్తగారి ఇంట్లో ఉంది, నేను ఒక్కని. మమ్మీ ఉన్నప్పుడు చెల్లె పెళ్ళి అయిందా? లేదు, మమ్మీ చనిపోయిన తర్వాత. మమ్మీ ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాం, బట్ సిచ్యువేషన్ బాగాలేకున్నప్పుడు ఓకే చేయలేకపోయినాం. కానీ ఏంటంటే మమ్మీ చనిపోయినాక అందరు సపోర్ట్తో చేయగలిగాం. ఓకే. చుట్టాల దగ్గర నుంచి ఎట్లుండే మమ్మీ చనిపోయిన తర్వాత? చుట్టాలంటే నేను చాలా ఫైర్ అయిపోతా. ఎందుకంటే మదర్ ఫాదర్ ఉన్నప్పుడు మదర్ ఫాదర్ని బ్లేమ్ చేస్తారు చుట్టాలు. మదర్ ఫాదర్ చనిపోయిన తర్వాత ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాక పిల్లలని బ్లేమ్ చేస్తారు. వాళ్ళ పని అది, చుట్టాల పని. బ్లేమింగ్ మీన్స్ అది చాలా పెద్ద వర్డ్. అంత వర్డ్ అన్నావంటే ఏదో నీకు చేదు అనుభవం ఉండే ఉంటుంది. చేదు అనుభవం అంటే ఇప్పుడు మన ముంగట సరిగా ఆనంద్ గారు మంచోడు అంటే ఎందుకైనా ఆడేంది వేస్ట్గాడు ఇట్లా మాట్లాడుతుంటారు. అంటే మనకు వాళ్ళు రూపాయి పెట్టకపోయినా పర్లేదు, ఆ మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఎట్లా చూస్తారంటే ముంగట మంచిగానే మాట్లాడతారన్న, ముంగట మంచిగా మాట్లాడి వెనకకెళ్ళి వేసుకుంటుంటారు వాళ్ళు. మనకు సపోర్ట్, మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు రాకపోయినా పర్లేదు, చెడగా మాత్రం మాట్లాడకపోతే బాగుంటుంది అని మా సైడ్ అట్లా బాగా చేసిర్రు. నన్ను బ్లేమ్ చేద్దామని చూసిర్రు, కానీ నేను ఏంటంటే నేను ఇట్లా బ్లేమ్ కానిచ్చుకున్నాను. బ్లేమ్ అంటే ఏ విధంగా? అంటే నువ్వు పర్సనల్గా ఏదైనా అమ్మాయితోని రిలేషన్ గురించా, లేదంటే మీ ఫ్యామిలీ పరంగా? ఫ్యామిలీ పరంగా కూడా చేస్తారన్న, ఫ్యామిలీ పరంగా కూడా చేసిర్రు. ఫ్యామిలీ పరంగా అంటే ఆడు మమ్మీని చక్కగా చూసుకోలేడు, ఆడు అట్లా చేసిండు, వాడు తిరుగుతాడు, తాగుతాడు, చేస్తాడు. అంటే తిరగనోడు, తాగనోడు, తిననోడు ఎవడు ఉన్నాడన్న. మన సంపాదన, మన పైసలు సంపాదించుకొని మనం తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, వాళ్ళకి నొప్పి వస్తుంది. ఇంట్లో మమ్మీకి లేని నొప్పి వాళ్ళకి వస్తుండే బాగా బాగా. అంటే మమ్మీని చక్కగా చూసుకోలేదు మీన్స్ అంటే? మమ్మీని చక్కగా చూసుకోలేదంటే ఉంటుంది. ఇప్పుడు డే మొత్తం పని చేసి వస్తాం మనం, డే మొత్తం పని చేసి వస్తాం. ఇక టీనేజ్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది, ఫ్రెండ్స్తో తిరగాలి, చేయాలని ఉంటుంది. నేను ఫ్రెండ్స్తో బాగా తిరుగుతుండే, ఫ్రెండ్స్ అంటే బాగా లైక్ నాకు. ఫ్రెండ్స్తో తిరిగేసి వస్తుండే, లేట్ వస్తుండే. మమ్మీ అంటుండే పోయిరా ఎంజాయ్ చేయంటే, మమ్మీ కూడా అంటుండే ఎంజాయ్ చేయబెట్టా, నీకు తినేది ఉంటే ఇంటికి తెచ్చుకో మంచిగా. ఒక మమ్మీ ఒక ఫ్రెండ్ లాగా, అంటే ఫ్రెండేగా నాకు. ఇక నా లైఫ్లో నా క్రష్, నా లవ్ మా మమ్మీ ఉండే మొత్తం. దేవుడు అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, అంటే మీ ఇద్దరికి ఒకరి మీద ఉన్న ఒక ప్రేమను తట్టుకోలేక విడదీసిండేమో అనుకోవచ్చా? దేవుడు అదే చేసిండు మా లైఫ్లో. అంటే నువ్వు అంటున్నావు కదా, నా లవ్, నా క్రష్, మా మదర్ నాకు అంత క్లోజ్ అని. అంటే మేము మేబీ నువ్వు ఎప్పుడన్నా థింక్ చేసినావా మీ మమ్మీ విషయంలో, నీ విషయంలో దేవుడు ఎందుకు ఇట్లా చేసిండని ఏదన్నా? అంటే అంటారు కదన్నా, దేవుడు మంచంలో తొందర తీసుకోవచ్చుని. మా మమ్మీ ఎవరికి కూడా చెడు చేయలేదు. చాలా కంట్రోల్ చేస్తున్నట్టు నువ్వు. చాలా కంట్రోల్ అన్న. అంటే ఎందుకంటే మమ్మీ అంటే అంతేనా, మమ్మీ మా అమ్మ దేవత. ఎవరమ్మా అయినా అమ్మ ఎమోషనే. అది ఎవరైనా సపోజ్ రోడ్డు పైన ఎవరైనా మదర్ వాళ్ళ చిన్న బాబుని పట్టుకొని పోతుంటారు కదా, అది చూడని నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ నన్ను ఇట్లా తీసుకోవచ్చుండే కదా అని చెప్పి చాలా ఎమోషన్ అయిపోతా నేను. ఈ రోజు కూడా మదర్ సీన్ ఏదైనా టీవీలో వచ్చిందంటే నేను స్కిప్ చేసేస్తాను. అందరు ఉన్నారంటే నేను బయటకు వెళ్ళిపోతాను, వాష్రూమ్కి ఏదో ఒకటి చెప్పి. చూడగానే వచ్చేస్తాయి నా కళ్ళలో వాటర్ వచ్చేస్తాయి. కానీ మా అమ్మ తర్వాత ఎవరైనా నాకు ఈ ప్రపంచంలో. ఇప్పుడు అంటే ఇన్ కేసు ఇప్పుడు సిస్టర్ పెళ్లి చేసినావు మమ్మీ చనిపోయిన తర్వాత, సిస్టర్తో బాండింగ్ ఎట్లా ఉంటుంది? సిస్టర్ విషయంలో నాకు అసలు ప్రాబ్లమే లేదన్న. సిస్టర్ చాలా మంచిది నా సిస్టర్. నేను ఏం చెప్తే, నేను రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. సిస్టర్ బావ కూడా బాగా ఇష్టం. ఎక్కడ ఇచ్చారు సిస్టర్? ఇక్కడ శంషాబాద్. ఓకే. బావ కూడా బాగా చూసుకుంటాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే వాళ్ళిద్దరు పిల్లలు. నందు ఇంత మంచి ఫ్యామిలీ ఇది పెట్టుకొని ఓకే, నీకు పెళ్ళైందా? అంటే లేదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నార్మల్గా నందు అసలు ఏం చేస్తుంటాడు? అసలు వర్క్ ఏంది? డ్రైవరా, లేదంటే ఓన్ క్యాబ్ ఏదైనా ఉందా, లేదంటే ఏదైనా బిజినెసా? మాది బ్యూటీ పార్లర్ అన్న. బ్యూటీ పార్లర్ వర్క్ చేస్తాను నేను, మెన్స్ బ్యూటీ పార్లర్. ఓకే. బాగుంటుంది మాకు, మంచిగా శాలరీ కూడా బాగానే ఉంటుంది. ఓనా? లేదు, వర్క్ చేస్తాను. ఓన్గా పెట్టినా, రెండు షాపులు పెట్టినా, కొన్ని ఇష్యూస్ వచ్చి తీసేయడం జరిగింది. అంటే ఉంటారు కదా మనోడే మనకు పుల్ల పెడతాడని.
మా దాంట్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ షాప్ ఇష్టంటే పక్కన వచ్చి ఎందుకు పెట్టినవరా ఇక్కడ అంటాడు. మీ దాంట్లో మీన్స్ మంగళూరులో మీరు? సారీ, ఓకే ఓకే ఓకే. వాళ్ళే వచ్చి పుల్లలు పెట్టేస్తారు అన్నట్టు, పెట్టేసి ఇక తీసేపిచ్చేస్తారు అన్నట్టు. బ్యూటీ పార్లర్ మీన్స్ మసాజ్ ఇట్లా ఉంటది ఇదేనా? లేదు లేదు, హెయిర్ సెలూన్. హెయిర్ సెలూన్, ఓకే ఓకే. 2 పెట్టినావు? 2 పెట్టినా, కొన్ని ఇష్యూస్ వల్ల తీసేయవలసి వచ్చింది. ఇష్యూస్ మీన్స్ షార్ట్ కట్లో చెప్ప ఏదన్నా అంటే నేను ఏమంటున్నా అంటే నీలాంటి యంగ్ యూత్ రేపు పొద్దున నీ జరిగిన ప్రాబ్లమ్ని మీ మంగళూరు అబ్బాయి దాంట్లో ఇంకో ఊరు పెట్టాలనుకున్నా నీకు ఏదైనా ప్రాబ్లం నీ ఈ ఇంటర్వ్యూ వల్ల ఎంతో కొంత ప్లస్ అవుతుంది వాళ్ళకి. అంటే ఏం చేస్తారన్న, ఇప్పుడు మా దాంట్లో కొంతమంది ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఒక అన్న దగ్గర పని చేసిన నేను ఏరియాలో, పక్కన పోయి ఏరియా పక్కనే నేను షాప్ పెట్టినాను అనుకో, ఆయన ఏం చేస్తాడు వేరే వాళ్ళకి చెప్తాడు, అరే పలానా ఆనంద్ గారి షాప్ పెట్టిండు పోండి అని. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళగా మనోడే చేస్తాడు, నన్ను ముంగడికి రాడు, వెనకకి వస్తాడు. ఏం చేస్తారు ఆ షాప్ దీపిమని లొల్లిలు పెట్టిస్తారు అన్నట్టు. అంటే మన ఇప్పుడు మా సంఘం ఉంది ఇక్కడ, నువ్వు ఎవరు పెట్టని, ఇంకే నువ్వు ఎట్లా వచ్చినావు, నువ్వు ఎట్లా పెడతావు. మీకు సంఘాలు ఉంటాయి? సంఘాలు. అంటే మీరు షాప్ పెట్టేటప్పుడు లైసెన్స్ తెచ్చుకోరా? పర్మిషన్ లైసెన్స్ అని ఏముండదు అన్న, లైసెన్స్ కూడా తీసుకోవచ్చు, కానీ ఎట్లుంటది అంటే నీకు 300 మీటర్ డిస్టెన్స్ అని అది ఇది అని చెప్పేసి మెయింటైన్ చేపిస్తారు. అవన్నీ ఏమి ఉండయి. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తా, నీకు బయటికి వెళ్ళి ఎవరు వస్తారు, సంథింగ్ బీహార్ వాళ్ళు వచ్చి పెట్టిరు షాప్ పెట్టిరు అనుకో, వాళ్ళని మాత్రం ఏం అనలేరు. ఇప్పుడు ఏమనలేరు, వాళ్ళను ఏమనరు. ఎందుకు? మనోడు, అది అర్థం కాదు వాళ్ళ విషయం, ఇప్పటి వరకు అది అర్థమవుతుంది నాకు. మనోడు అనుకో, మనోడే పెట్టుకుని కదా పోనీ ఆడు బతుకుతాడు అని అనుకోరు. అట్లుంటే ఎట్లా బాగుపడతా? కాంపిటీషన్స్ ఎక్కువైపోతున్నాయి అది ఇది అని చెప్పేసి వస్తారు, వెనకకెళ్ళి పుల్లలు పెడతావు, నువ్వు ఎట్లా పెట్టినావు, నువ్వు ఏం చేసినావు, నువ్వు ఓనిరా, నువ్వు అదిరా ఇదిరా అని మాట్లాడతారు. కానీ నేను మాత్రం నేను లొంగిటోను కాను. నేను వాళ్ళతో కొట్లాడినా, నేను నిలబెట్టుకున్నాక కొన్ని లాక్డౌన్లో తీసేయవలసి వచ్చింది. మనకు కొంచెం ఫైనాన్షియల్గా సెకండ్ తీసేయవలసి వచ్చింది. ఫైనాన్షియల్గా అంటే బిజినెస్ డల్ అయిపోయి నడవకపోవడం. మాక్సిమం ఒక చిన్న సెలూన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పెట్టుకోవాలంటే ఎంత అవుతుంది? ₹1,00,000 కూడా పెట్టచ్చు. మీకు చిన్న సెలూన్ అంటే షట్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సెలూన్, ఇప్పుడు షాప్ ఉంది, ఆ షాప్ వల్ల ఒక 50,000 ఇంత స్టూడియో అంత ఏరియా అనుకో. ఇక అదే అన్న, ఇప్పుడు మన ఏరియా బట్టి ఉంటది. ఇప్పుడు ఇది ఉంది అనుకో, దీనికి మినిమం ₹1,00,000 అని అడ్వాన్స్ తీసుకుంటాడు. ₹1,00,000 అడ్వాన్స్ తీసుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ షాప్ పెట్టాలంటే మీరు ఎవరిని అడగాలి, ఎక్కడ పర్మిషన్ తెచ్చుకో? ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏరియా పెట్టుకున్న తర్వాత ఇట్లా గొడవలకు వస్తే మీకు ఆ గొడవలు సాల్వ్ చేసేది ఎవరు? సాల్వ్ మనమే చేసుకోవాలి, ఎవరు రారు. కనీసం మన దగ్గర ఉన్న కూడా రారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మేము పోతే మా ఇజ్జత్ పోతుందేమో, మా రెస్పెక్ట్ పోతుందేమో, మనోళ్ళే అనుకుంటారు అట్లా. అరే మేము వాళ్ళతో మంచిగా ఉంటాం, మేము ఫ్రీగా ఉంటాం, మేము అట్లుంటాం ఇట్లుంటాం అంటారు. కానీ ఆడికి నొప్పినప్పుడు ఈడు రాడు, ఈయనకి నొప్పినప్పుడు ఆడరాడు. నీకు మేజర్గా అయిన గొడవ ఏంటి? సెలూన్ ఎట్లా పెట్టినావా? సెలూన్ ఎట్లా పెట్టినవరా ఈ ఏరియాలో అంటే, సెలూన్ పెట్టడం ఇది కూడా లోకలే కదా, ఇక్కడే కదా లోకల్ అయినా. ఇప్పుడు మనది బేగంపేట ఏరియా ఉందనుకో, బేగంపేట ఏరియాలో బేగంపేటోలే పెట్టాలంటారు, పంచగుట్ట ఏరియాలో పంచగుట్టోలే పెట్టాలంటారు, బయట వచ్చి పెట్టొద్దు అంటారు. మరి బీఆర్కి వచ్చి పెట్టడం ఉంటది, ఎవరికైనా ఉంటది. అవును, బీఆర్ వాళ్ళు కూడా అవును చాలా మంది వచ్చి వాళ్ళకి ఎట్లా పర్మిషన్స్? మరి వాళ్ళకి సంఘానికి ఏమైనా ఇస్తారా డబ్బులు? వాళ్ళ సంఘానికి ఏమి ఇయ్యరు. అట్లా తినేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఇలా పుట్టి పెరిగిన వాళ్ళం, మనం ఎందుకు ఇవ్వాలి పైసలు? నేను అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇయ్యరు కాబట్టి బీఆర్ వాళ్ళు వస్తే వాళ్ళ డబ్బులు తీసుకొని సైలెంట్ ఉంటారు. కొంతమంది అట్లా కూడా చేస్తారు, డబ్బులు తిని కూడా సైలెంట్ ఉంటారు. మళ్ళీ ఏమంటారు, మనోడే పైసలు తినోడు ఏమంటాడు, మనోడే మన పోరాడే, నేనే పెట్టించిన, మనదే దుకాణం, ఇట్లా మాట్లాడతారు. అట్లా చేసి మొత్తం వాళ్ళని సంఖలు ఎక్కించుకోరు, మన సంఖ కిందకి వెళ్ళి దింపేసి. ఎంత లాస్ అయినా 2 పెట్టి? ఏమైనా ఒకటి ఫస్ట్దేమో 1 lakh, సెకండ్ 1.5 lakh ఓవరాల్. అంటే లాస్ అనేది ఏం లేదు, వచ్చింది మినిమం నేను సంపాదించుకునే వరకు అయితే సంపాదించుకున్నాను. దాని తర్వాత తీసేయాల్సి నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, నాకు లాభం వచ్చిన తర్వాత నేను ఏదైనా పోవాలి. ఇప్పుడు ఎక్కడ వేరే దగ్గర జాబ్ ఎంత వస్తుంది మంత్లీ? 35 to 40 వస్తుంది. ఓకే, ఇది బెటర్ కదా, టెన్షన్ ఏ ఉండదన్న. నా టైం నేను చూసుకుంటా, టైం పోవాలి, టైంకి రావాలి. అంటే మీకు ఇప్పుడు షాప్ లో వర్క్ చేసేటప్పుడు ఇన్ని చేయాలి, కటింగ్స్ షేవింగ్స్ అనే టార్గెట్ ఉంటుందా? ఏముండదు. అంటే కొంతమందికి ఇస్తారు, అంటే పెద్ద పెద్ద సెలూన్లలో న్యాచురల్స్ గ్రీన్స్ పెద్ద పెద్ద సెలూన్స్ ఉంటాయి కదా, ఆ సెలూన్స్లలో టార్గెట్ ఇస్తాడు, మంత్లీ 1 lakh చేయాలి, నీకు 1 lakh చేస్తే ఇన్సెంటివ్ ఉంటుంది అది అని.
చేయకపోతే కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చేస్తే ఇంకొంచెం ఏమైనా అమౌంట్ ఇస్తారేమో. కొంచెం amount ఎక్కువ. Okay. కానీ ఆ పెద్ద పెద్ద బ్రాంచెస్లలో సాలరీస్ తక్కువ. ఇన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే ప్రాబ్లమ్స్ అంటే ప్రతి మనిషికి ఉంటాయి. ఇవన్నీ చూసుకొని చిన్న వయసులోనే మమ్మీ డాడీని కోల్పోయి ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఈ మధ్య ఈ కొత్త దుకాణం ఎందుకు తెరవాల్సి వచ్చింది? ఈ దుకాణాలలో మనల్ని నడిపిస్తలేరానా? ఈ మొబైల్ నంబర్ల దుకాణం ఎక్కడి నుంచి తెరిచినాం? ఇది కొత్తదేం కాదన్నా. అంటే కొత్తదంటే ఇది ఈ మొబైల్ నంబర్లో అది కొత్తదే. ఈ మొబైల్ నంబర్లో అది కొత్తదే, కానీ ఏంటంటే నాకు అందులో ఒక మేనరిజం, పండుగ ఎంజాయ్ పండుగ అన్నట్టు అది ఒకటి మన మ్యానరిజం. అది భలే అనిపిస్తుంది. అది అది చాలా మంది కూడా అడుగుతారు నాకు. నాకు ఏంటంటే దాని ఒక పేరు వచ్చింది దాని వల్ల, నాకు మంచి పేరు. అంటే అరే అన్న ఎంజాయ్ మిస్టర్ మీడియా నందు, ఏదైనా పోతే అరే అన్న పోతుండు ఇట్లా అంటారు. అంటే నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కోరిక పిచ్చి మస్తు. ఏదైనా ఒక చిన్న యాక్టర్ అన్న, కామెడియన్ అన్న ఏదైనా కావాలి. కానీ ఏంటంటే మమ్మీ కూడా ట్రై చేసింది కొడుకుని ఏదో ఒకటి చేయాలని చెప్పి, ఇక చెప్పినా కదా అది అయిపోయింది. నందు నాకు ఏమనిపిస్తుంది అంటే మాటలల్లా నీకున్న బాధను బయట పెట్టుకోకుండా కొన్ని కొన్ని విషయాలే చెప్తున్నావు ఏమనిపిస్తుంది అంటే నువ్వు మాట్లాడే దాంట్లో నీ వాయిస్ బేస్లో అర్థమయ్యేది ఏంటంటే చాలా బాధలు పెట్టుకొని ఇవన్నీ చెప్పుకుంటే నాకేమైనా మైనస్ అవుతుందేమో, అందరి ముందు చులకనైతేనేమో అన్న. చులకన ఏముందన్నా, చులకన చేయాల్సినప్పుడే చేసేసారు. ఏమున్నా నేను ఒకటే, నేను చులకనైనా ఏమైనా నేను ఇట్లనే బతుకుతా, ఎవరికి భయపడా. నేను నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఎవరికి భయపడకుండా బతకడం. అందరు ఏమంటారంటే అరే మా వాళ్ళు ఉన్నారు, నేను జుకాయించి ఉండాలి, నేను ఒంగి ఉండాలి, తగ్గి ఉండాలి అంటాను. నేను ఎవరిని కూడా తగ్గ, నాకు అట్లా ఇష్టం ఉండదు. ఓకే, నువ్వు ఇప్పుడు అందరూ టిఫిన్ పార్సల్ తీసుకోతారు, అవును, లేదంటే మందులు కొడితే మందులు కొనుక్కొని పోతారు, పార్సల్ ఉండే. మరి ఇదేంది ఈ టిఫిన్లు, ఈ పార్సల్ ఏంది అసలు? పురుగుల మందు పార్సల్ తింటావా ఏదో సంథింగ్ ఏదో వీడియో అన్న. ఆయన చాలా మంచి అతను. అసలు అన్నం వెళ్ళి అన్నం కూడా రమ్మందాం అనుకున్నా నేను. చెప్పొద్దా తీసుకొస్తుండే, ఆయన చాలా మంచివాడు. ఆయన 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 పర్సనాలిటీకి ఆయన ఉండే మనస్తత్వం చాలా మంచి మనిషి. అవును అవును అవును, అంటే దేనికి కూడా నేను ఇంత తోపును అన్నట్టు ఫీల్ కాడు. కానీ ఆ ఏరియాలో చాలా పేరు ఉంది మణికొండలో ఆయనకు. అవునా? చాలా పేరు ఉంది. ఓకే, ఆయన ఏంటంటే మనకు తగ్గి మనతో ఇప్పుడు తమ్ముడు, తను ఒక తమ్ముడు లాగా చూస్తాడు, ఓన్ బ్రదర్ లాగా చూసుకుంటాడు. సూపర్. ఏమంటాడంటే చేద్దామన్నా, నేను చెప్పిన చేద్దామన్నా నార్మల్ గా వీడియోస్ చేద్దామంటే చేద్దాం తమ్ముడు అన్నాడు. లైట్ తీసుకొని వెళ్ళిపోయిన వీడియోస్, ఆయనతో షార్ట్ వీడియోస్ అవి చేసుకుంటా, కామెడీ వీడియోస్. అవును, అయితే ఈ మిస్టర్ నందు ఈ మధ్య మొబైల్ నంబర్ల దుకాణం క్లోజ్ చేసి కొత్త దుకాణానికి వెళ్ళాడు. ఈ మొబైల్ దుకాణం ఫస్ట్ అసలు ఎందుకు చేయాలనుకున్నావు ఆ వీడియోస్ చేయడం? అంటే నా ఫేమ్ కోసమే. అయితే నేనేమంటున్నా నందు, ఇది నీకు కొంచెం బాధ అనిపించవచ్చు, మేబీ ఎందుకు అన్నిట్లా క్వశ్చన్ చేస్తున్నాను కూడా అనుకోవచ్చు. బట్ ఇది జనాలకు ఉన్న డౌట్. ఇప్పుడు బర్రెలక్క నంబర్ వాస్తవంగా నువ్వు పెట్టింది బర్రెలక్క నంబరేనా? కాదు, ఫేక్ నంబర్. అదొకటైతే ఫేక్ నంబర్. మిగతా అన్న అయితే నేనైతే షేర్ చేసుకోలేను, అది చెప్పొద్దు. అది కాదు ఎందుకంటే ఇప్పుడు అది లేదు, బర్రెలక్క నంబరే అయితే నా తన బర్రెలక్క నంబర్లు అన్నీ ఉన్నాయి. మరి అన్నకు తెలుసు బర్రెలక్క అని ఇది కవర్ చేస్తున్నావా? ఎందుకు ఈ ఆలోచన అనేది ఎందుకు వచ్చింది నీకు ఇట్లా పెట్టాలని? ఈ ఆలోచన అంటే చెప్తా చూడన్నా. నేను ఏంటంటే ఏదో ఒక రకంగా ఫేమ్ పొందాలి, కులా చెప్తున్నా. ఏమని అనుకున్నాను, నా వ్యూవర్స్ కూడా ఏమని అనుకున్నాను, ఏదో రకంగా ఫేమ్ పొందాలి. ఫేమ్ పొందితే ఆ ఫేమ్ ని వృధా కానియొద్దు. వాళ్ళని నమ్మినందుకు వాళ్ళ కోసం నేను కూడా ఏదైనా ఒకటి చేయాలి కదా. అంటే ఆల్రెడీ దీంట్లో క్వశ్చన్ టు ఆన్సర్ మీ దగ్గరే ఉంది. నా వ్యూవర్స్ ఏమని అనుకొని నేను చేసేది లంగ పని అని ఒప్పుకుంటున్నాను. అంతే, ఫస్ట్ చేసిన లంగ పని చేసిన. లేదు నందు బురిడి బాబా అనుకున్నా కానీ బురిడి బాబా కాదు, ఈయన బురిడి బాబా. ఆయన డైరెక్ట్ గా ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను ఇంకేం క్వశ్చన్ వేయాలి చెప్పండి మీరు. ఇప్పుడు అందులో అల్లు అర్జున్ గారి నంబరు, బర్రెలక్క నంబర్ పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది నీకు? బర్రెలక్క మీద ఉన్న ప్రేమనా లేదంటే ఆమె అంటే కోపమా నీకు? ఆమె అంటే కోపం ఏం లేదు, ప్రేమ ఏం లేదు. కానీ ఆమె ట్రెండింగ్ ఉండే కదా, నేను కూడా వేసుకుందాం ఖాళీనే ఉంది కదా. ఓకే, ఫస్ట్ ఎవరి నంబర్ పెట్టినావు నందు? ఫస్ట్ యువశేఖర్ కొడంగల్ అన్న. యువశేఖర్ కొడంగల్ అయింది ఇదంతా. ఆయనది నంబర్ పెట్టినావు యువశేఖర్ కొడంగల్ది? ఒరిజినల్ నెంబర్ అది యువశేఖర్ కొడంగల్. ఎన్ని నెంబర్లు పెట్టినా ఒరిజినల్ యువశేఖర్వి. నీ దగ్గరికి ఎట్లా వచ్చేటి నంబర్లు? యువశేఖర్ అంటే నార్మల్ గా
ఇట్లనే తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, పేర్లు చెప్పొద్దు, ఉమ్, ఉమ్, ఉమ్. బాగుండదు. వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వద్దులే వద్దులే, ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇస్తుండే అన్నట్టు, యువశేఖర్, స్వాతి నాయుడు, ఉప్పల్ వాళ్ళు, వీళ్ళందరూ చిన్న చిన్న వీళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి అగిపెట్టమచ్చ వీళ్ళందరి నెంబర్లు ఇస్తుండే. అంటే వాటిలో చేయొద్దంట. నేనేం చేసిన అంటే నెంబర్లు తీసుకుందాం. నేను యాక్చువల్లీ నా పర్పస్ వేరే, వీళ్ళతో ఇంటర్వ్యూలు చేసి మనం కూడా ఒక ఛానల్ పెట్టి ఒక ముంగటికి వెళ్దాం, ఒకటి ఇట్లా మంచిగా కాంటాక్ట్స్ ఉంటే మనకంటూ ప్లస్ అవుతుంది. ఓకే, సంథింగ్ ఇట్లా బషీర్ మాస్టర్ కూడా ఉన్నాడు, మనకు చాలా మంది తెలిసి ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది క్లోజ్ ఉంటారు. కానీ అది ఎవరు యూజ్ చేసుకోలేదు. యువశేఖర్ కి ఫోన్ చేస్తే 5,000 కావాలన్నాడు ఇంటర్వ్యూకి. ఆల్రెడీ ఛానల్ పెడదామని ప్లాన్ చేసినావు. అది మిస్టర్ మీడియా నందు అదే అన్న. అసలు యాక్చువల్లీ మిస్టర్ మీడియా హెచ్వైడి హైదరాబాద్. నీ విజన్ ఏంటంటే ఓవరాల్ గా ఇట్లా నంబర్ లీక్ చేస్తే నంబర్లు వస్తాయి. ఎవడో ఒకడు పంపించి అన్న ఇది లీక్ చేయి. ఎందుకంటే ఒకరిని ముంచాలంటే చాలా మంది ముందుకు వస్తారు, ఒకరిని లేపాలంటే ఎవరి దగ్గర రాడు. 100% చెప్పినావు. నేను చాలా మందిని చూసిన. ఇప్పుడు మనం మంచిగా చేస్తున్నాం వీడియోలు, నేను మంచిగా చేసిన వీడియోలు కొన్ని స్పూఫ్స్ కూడా చేసిన. నేను అన్ని సినిమాల స్పూఫ్స్ కూడా చేసిన, యూట్యూబ్ లో ఉంటుండే, డిలీట్ చేసిన. అవి ఎప్పుడు చూడకుంటుండేనా. నాకు టిక్ టాక్ ఉన్నప్పుడు తిక్క తిక్క వీడియోలు చేస్తుండే. తిక్క తిక్క వీడియోలు అంటే కూడా ఎవరిని రెచ్చగొట్టడం కాదు, చేస్తుండే నార్మల్ గా. చేసినా కూడా వాటికి సపోర్ట్ చేస్తుండే. మంచి వీడియోలు చేస్తే వ్యూస్ ఒకటుండే, ఇప్పుడు మంచి వీడియోలు చేస్తుండే. నేను ఎందుకు చూస్తా, తిక్క వీడియోలు చూస్తేనే చూస్తా అంటారు జనాలు కదా. 100%. ఇప్పుడు నువ్వు మంచిగా చేసిన ఏదైనా మంచి కంటెంట్ ఇచ్చినాను అనుకో, నేను సపోజ్ మాట చెప్తా, దేవుని గురించి మాట్లాడతా, ఏమనుకోకు. నేను నార్మల్గా బరెలక్క వీడియో, బరెలక్క నెంబర్ అని, అక్షసాయి నెంబర్ అని, ఆ నెంబర్ అని, ఈ నెంబర్ అని పెడుతున్నా కదా, మిలియన్స్లలో వ్యూస్ పోతాయి. దేవుని గురించి ఒక వీడియో చేస్తే, నా ప్రొఫైల్లో ఫోన్ చేసి చూడు, దేవుని గురించి ఏదైనా వీడియో చేస్తే 10,000 మంది కూడా చూడరు. అది 7,000-8,000 ఉంటుంది. అది అంతే. ఏ వీడియో అయినా దేవుని గురించి చేస్తే, అది దేవుని మీద లేని భక్తి ఈ నెంబర్ల మీద ఎందుకు? ఇట్లా అనుకోవచ్చు కదా, దేవుళ్ళ మీద కంటే బురుడి బాబాల మీద ఎక్కువ ఫోకస్ అయింది జనాలకి. అవునా? లడ్డు ముత్తి ఫ్యాన్లు. నేను కూడా బాబాని తయారైదాం అనుకుంటున్నా. మొబైల్ బాబా అని పెట్టుకో, నంబర్ బాబా. ఓకే ఓకే, పెట్టినావు. ఇప్పుడు నేనేమంటున్నా, నీకున్న ఫాలోవర్స్ కొంతమంది ఎప్పుడన్నా నీ ఫాలోవర్స్ ఈ కాంటాక్ట్ నంబర్ విషయంలో అన్న ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా బురిడి కొట్టిస్తున్నావు, ఇట్లా వ్యూవర్షిప్ కోసం ఇట్లా చేస్తున్నావు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు కానీ, కామెంట్ పెట్టిన వాళ్ళు కానీ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అయితే యాక్చువల్లీ స్కిప్ అయినాం, సారీ. ఇక్కడ కొద్దాం. నువ్వు ఇంటర్వ్యూ మీడియా ఛానల్ పెడతాను, యువశేఖర్ కాల్ చేసినావు, ఏం జరిగింది అది చెప్పు. సారీ, ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఫస్ట్ సతాయిస్తుండే. నిజాలు బయటకు వస్తున్నాయి, నిజాలు బయటకు వస్తున్నాయి. ఇంటర్వ్యూలో మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడతలేరు కానీ నార్మల్ గా సాఫ్ట్ గా మాట్లాడుతున్నా మన, లేకపోతే అయితే నువ్వు సతాయిస్తుండే కదా అందరు జనాలు ఫోన్ చేసి. నేను సతాయించకుండా, అరే అన్న ఇట్లా ఇంటర్వ్యూ చేసేది ఉందన్న, దా ఇట్లా చేద్దామంటే 5,000 అవుతాయిరా, 5,000 దా కొంచెం ఫోన్ చేయి, ఇంటికాడికి వచ్చి ఫోన్ చేయి నాకు, అడ్వాన్స్ ఏమన్నాడా? అడ్వాన్స్ అయ్యి చాలా మంది అన్నారా నాకు, అడ్వాన్స్ అయ్యి ఫోన్ వచ్చి 3,000 5,000 అంటే లేకనే కదా నాయన నేను పెట్టుకున్నది మిమ్మల్ని, లేకనే ఏదైనా ఒకటి అవుతుందని చెప్పేసి నేను అది చేస్తున్నా. అది కూడా కానంటే నేను అనుకున్నా ఇదంతా వర్కౌట్ అయ్యేటట్లేదు, ఏదో ఒకటి చూడాలనుకుంటే. నీకు అనిపించిందా ఇంటర్వ్యూలు అంటే ఏదో అనుకున్నాం మనము, గెస్ట్లను పిలిపించి ఇంటర్వ్యూలు చేయాలి, ఒక మీడియా ఛానల్ నడిపేయాలంటే కూడా ఒక మీ మీడియాలు చాలా గ్రేట్ అన్న. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ మెయింటైన్ చేసి వీళ్ళందరినీ ఎక్కడికెలో పట్టుకొని వచ్చి చేయాలంటే చాలా పెద్ద రిస్క్. చాలా చాలా మంది ఉంటారు. లేదంటే వచ్చినట్టు పెట్టుకొని చేయాలంటే కాని పని ఇది. ఒక కెమెరా కిరాకి తెచ్చుకొని ఫోటో షూట్ చేయాలంటే నాకు కాదు మనకి. ఈ రోజుల్లో ఇన్ని కెమెరాలు పెట్టుకొని, ఇన్ని లైటింగ్లు పెట్టుకొని మీరు బాగా మెయింటైన్ చేస్తారు. చాలా పెద్ద అంటే ఇంటర్వ్యూల వల్ల వీళ్ళు ఏమనుకుంటారు అంటే, కొంతమంది గెస్టులు కొంతమంది మంచిగా వస్తారు, వాళ్ళకి మస్తు లక్షలు వచ్చు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ తీయాలంటే కెమెరామెన్, కరెంట్ బిల్లు, ఆఫీస్ మెయింటెనెన్స్, ఎడిటింగు, ఎడిటరు, యాంకర్ పేమెంట్, గెస్ట్ వస్తే స్నాక్స్తో సహా ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చేదే కదా.
అది వాళ్ళకి అర్థం కాదు. రెండు కుర్చీలు వేసిండు, కూర్చోబెట్టిండు, తీసిండు, పంపించిండు అది అనుకుంటారు జనాలు. కానీ దాని వెనక అయ్యేది ఏందని అర్థం కాదు వాళ్ళకు. అదే కదా. ఓ మస్తు పైసలు వచ్చేసినాయి. ఆ, నేనైతే డైరెక్ట్ గా ఎవిడెన్స్ చూపాను, ఎంత రెవెన్యూ వస్తుందో చూపాను, నేను రెడీ ఉంటా. ఒక క్యాండిడేట్ కు నేను ఈ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కనొక టైంలో కాలేజ్ ఫీజు కావాలంటే ఫీజు కట్టినా అన్న, నేను ఒక సాంగ్ ఇట్లా చేస్తున్నా, నాకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ కావాలంటే నేనే దగ్గరుండి కెమెరామెన్ ఇచ్చి డ్రోన్ ఇచ్చి మా ఏరియాలో షూటింగ్ చేసిన. సూపర్. మొన్నకి ఇంటర్వ్యూ కావాలంటే 5,000 ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. వాళ్ళేనా? కాలేజ్ ఫీజు కట్టుకోవాలన్నా, కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఇమీడియట్ గా ఫీజు పంపించిన. అదే దాన్ని చూస్తున్నావు కదా, నీ విషయంలో లేదు కదా. మంచి చేస్తే మనకు మంచి కాదు, మంచి చేయొద్దు ఈ రోజుల్లో జనాలు. అది ఓకే. దాని తర్వాత ఫస్ట్ ఎవర్ నంబర్ ఇది పెట్టాలనే థాట్ కావచ్చు, ఫేమ్ కోసమే పెట్టాలనుకున్నావా? అసలు నేను అనుకోలే ఫేమ్ వస్తుందని. నేను ఏంటంటే నార్మల్గా యూశేఖర్ నెంబర్ పెట్టేసిన. అప్పుడు అందరూ యూశేఖర్ నెంబర్ అని చెప్పేసి జస్ట్ స్క్రీన్ మీద ఇట్లా రాసి పెడుతుండే, ఈ రాజు డేంజర్ స్మైలీ అట్లా రాసి పెడుతుండే కదా. మనం రాయడం ఎందుకు, మన వాయిస్ ఇచ్చేద్దాం. ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి ఫోన్ చేసుకుని ఆయన అని చెప్తే పెట్టిన గంట సేపటికి 2 లక్షలు పోయింది ఇన్స్టాగ్రామ్ లో. 2 లక్షలు అయింది గంట సేపట్ల. కంటెంట్ ఏదో బాగుందంట అని చెప్పి చూసిన. ఏమేమి ఉన్నాయి నెంబర్లు అంటే పలా నెంబర్లు ఉన్నాయి. వాళ్ళే గుద్దు అంటారు, నాకు ఫోన్ చేసి నన్ను వేసుకోండి అని చెప్పేసి. వాళ్ళు వేసుకోమన్నప్పుడు మనం ఎందుకు అని చెప్పేసి మనం కూడా ఫస్ట్ ఎవర్ నంబర్ పెట్టినాం. యూశేఖర్ కూడా ఎట్లా చేసినావు ఒకసారి వీడియో ఎట్లా చేసినావు? ఏముందనా ఇక యాజ్ చీజ్ నువ్వు వీడియోలు ఎట్లా చెప్పినావు అట్లనే చెప్పాలి. ఇప్పుడు హై ఫ్రెండ్స్ అందరికి యూశేఖర్ కూడా నెంబర్ పెడుతున్నా, ఫోన్ చేసి చేసుకోండి గట్టిగా. ఎంజాయ్ పండుగ. ఆ ఎండింగ్ ఉంటుంది చూడు, అదొక యూనిక్ ఉంటుంది. ఎంజాయ్ పండుగ ఆ ఫేస్ లో కూడా. ఓకే, దీని వల్ల రియల్ నంబర్ ఎవరి ఇప్పుడు మనోడదంటే కామెడీగా తీసుకున్నారు పెట్టినాం. బర్లక నంబర్ ఫేక్ అని ఒప్పేసుకున్నాం. ఓకే, అల్లు అర్జున్ గారి నంబరు అని చెప్పానా నేను. ఆ ఫ్యాన్స్ వచ్చేసుకుంటాం మళ్ళీ మనకి. ఈ స్టార్స్, ఈ పెద్ద పెద్ద స్టార్స్ వద్దు. అంటే నీకు అంటే నార్మల్ గా ఈ స్టార్స్ నంబర్స్ నువ్వు ఒరిజినల్ పెట్టినవా ఫేక్ పెట్టినవా అనేది సెకండరీ. ఇవి పెట్టినప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, సో కాల్డ్, ఇన్ కేసు ఎవరైనా ఫోన్ చేసి బెదిరేయడం కానీ వార్నింగ్ ఇవ్వడం మనం జరిగిందా? మెసేజ్లు పెడుతుండే, వాయిస్ మెసేజ్లు ఏమని గలీజ్ పెడుతుండే. నేను కూడా రిప్లై ఎక్కువ చాలా మటుకు రిప్లై చేయకుంటుండే, ఏదో ఒకరిద్దరికి. ఇన్నిట్లల్లో అల్లు అర్జున్ గారు నంబర్ పెట్టిన అన్నప్పుడు నీకు వచ్చిన కామెంట్ కావచ్చు, నీకు వచ్చిన వాయిస్ మెసేజ్ అన్ని వద్దు, ఒక్కటి నీకు బాగా బాధ అనిపించింది? బాగా బాధ అనిపించింది అంటే, అరే నువ్వు ఓనీ రా అల్లు అర్జున్ నెంబర్ పెట్టని ఇంకే బూతులు. ఇక నేను పెద్ద పట్టించుకోవాలి, ఎందుకంటే మనం ఎదుగుతున్నప్పుడు ఇటువంటి వస్తుండే కామన్, అది లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకుని తర్వాత ఇంకెవరు పెట్టినావు? చాలా ఉన్నాయి. నేను రాజు డేంజర్ గాంధీ పెట్టినావు. రాజు డేంజర్ పెట్టినా, రాజు డేంజర్ పెట్టినా. రియల్ నంబరా డబుల్ కట్? అది రియల్ నెంబరే. రియల్ నెంబర్ పెట్టిన. అది నాకు అన్ని ఇచ్చిండే కానీ అది రియల్ ఆఫ్ నాకైతే కలిసింది నెంబర్ అయితే. ఓకే, పెట్టినావు. మ్యాక్సిమం ఎన్ని వీడియోలు తీసినావు అట్లా? ఉండొచ్చు ఒక 30 వీడియోలు అట్లా, నెంబర్ల మీదనే ఒక 30 వీడియోలు ఉండొచ్చు. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నందుని చంపేస్తాను వార్నింగ్లు వచ్చినాయి, నువ్వు ఏడ దొరికినా నేను లేపేస్తాం. అందుకే భయపడి ఆల్రెడీ ఒక సమ్ హీరో ఫ్యాన్స్ టార్గెట్ చేసి వార్నింగ్లు స్టార్ట్ చేశారు, నువ్వు ఎక్కడ ఉంటావో దొరకబట్టి నేను కొడతామని. దానికి భయపడి నందు సైలెంట్ అయిపోయాడు. అవన్నీ లేవన్నా. ఒకటి ఏంటంటే మనకు నెంబర్లు వస్తలేవు కాబట్టి పెడతలేవు. నేను ఎవరికి భయపడ, నేను సావానికి ఎందుకు భయపడతా? చంపేస్తా అంటే వచ్చి చంపేసిండనే చెప్తాను. నేను భయపడ, సాగు కూడా భయపడతాను. ఇప్పుడు ఆడ చంపేస్తే వచ్చేదే, ఇంకో 100 సంవత్సరాలు అయినా వచ్చేది. ఆ సాగు ఎప్పుడైనా వచ్చేది, మనం ఏం పర్మనెంట్ ఇక్కడ. నందే కదా, నందే. నందు ఇప్పుడు ఇదే మాట నీకు పెళ్ళైన తర్వాత మాట్లాడతావా? ఇక పెళ్ళైన తర్వాత అంటే చేయలేదు అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సైలెంట్ ఉన్నాము. ఇప్పుడు ఏదైనా చేయాలి, పెళ్ళైన తర్వాత మాట్లాడలేము అప్పుడు మనం. ఎందుకంటే మనకు ఒక వస్తుంది కాబట్టి అప్పుడు మూసుకొని ఉండాలి. అందుకే అవి అన్ని ఆలోచించి ఆపేసి ట్రోల్స్కి వచ్చిన నేను మళ్ళీ. ఇవి ఆపేయడానికి గల మేజర్ కారణం ఏమంటావు? మేజర్ కారణం ఏంటంటే ఫ్యాన్స్ అట్ అవుతారు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, జనాలలో నెగిటివిటీ స్ప్రెడ్. మనం చేసేదే నెగిటివ్ పని. ఆల్రెడీ ఇంతకుముందు ఏదో అన్నావు కదా, ఏంది ఏదో అన్నావు, ఏదో గుర్తుపా ఏంది సంథింగ్ కదా.
అన్నావు నీకంటే ఒక క్లారిటీ అవుతుంది అంటే మనం తప్పు చేస్తున్నాం అంటే 100% తప్పు అనే క్లారిటీ ఉంది. నాకు 100% క్లారిటీ ఉంది. నేను తప్పు చేస్తున్నా ఎందుకంటే నేను తప్పు చేసినే కదా జనాలు చూసేది. నువ్వు మంచి చేస్తే ఎవరు చూడరు కదా మనల్ని. తప్పు నందుదా జనాలదా? నందుదే. జనాలే తప్పేముండదు. మరి జనాలు చూస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అంటే నందు తప్పు చేస్తుడు కాబట్టి జనాలు చూస్తారు. నందుగారు తప్పు చేయకపోతే వాళ్ళు నన్ను ఎందుకు చూస్తారు? ఓకే, తప్పు చేసుకుంటూనే వీడియోలు చేయాలని రూల్ లేదు కదా, చాలా ఉన్నాయి కదా ఇంకా కంటెంట్స్. కానీ నాకు ఇట్లా రాదు కదా నా. భలే గుర్తు చేసినవారు. నందు గర్ల్ ఫ్రెండ్ అని విన్నా నేను. ఈ సబ్జెక్ట్ అసలు నేను మర్చిపోయినా. ముఖం ఎట్లుంటుంది సోగా. శ్రేగల్ కి నందుకి లవ్ అఫేర్ ఉండే, వీళ్ళిద్దరు విడిపోయిర్రు. నందు కూడా ఈ అలవాటు ఉండే ఊకే ఇట్లా అనుడు. ఏదేది ఎట్లా అంటారు ఒకసారి అన్న? అసలు అదేం కంటెంట్ అలా ట్రోల్స్ చేసుకో. సరే నువ్వు ట్రోల్స్ చేస్తున్నావు చేసుకో, ఇట్లా చేసే ట్రోల్ చేయాలని ఏముంది? సరే నువ్వు ట్రోల్ చేస్తున్నావు, నీ వ్యూవర్స్ కూడా పోతున్నాయి కదా, ఇంకా అది ఎందుకు చూపించాలి? మొత్తం ఇట్లా కనిపిస్తుంది 3D లా. శ్రేగల్ అంటే చాలా ఇష్టం అనుకుంటా నీకు? నాకెందుకు ఇష్టం అన్న మండుతుంది. తెల్ల ఉంటది కదా. నీ ఫీలింగ్ ఏంది శ్రేగల్ మీద? వేస్ట్. అసలు అమ్మాయిలను ఎంకరేజ్ చేయనా నేను? ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు ఈమెను చూసి 10 మంది అట్లనే తయారు, ఇంకా 10 మంది ఇన్స్టాగ్రామ్ లో బూతులు మాట్లాడడం. శ్రేగల్ కంటే బూతులు మాట్లాడే అమ్మాయిలు లేరా? ఉన్నారు. శ్రేగల్ కంటే దారుణంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. సరే బూతులు మాట్లాడతారు అనుకో, వాళ్ళు చున్నీలు వేసుకుని బూతులు మాట్లాడతారు, అవి నచ్చుతాయి. ఈమె చున్నీ తీసేసి స్పెషల్ గా ఇట్లా చూపిస్తుంది. ఇట్లా అవసరమా ఇంట్లో? ఎట్లా ఒకసారి చూపి. అట్లా ఇంకా ఇంకెట్లా ఇట్లనే అంటది. వంగే మరి ఏమన్నా మీ ఓల్డ్ సిటీయే కదా? ఓల్డ్ సిటీ తెలుసా? ఓల్డ్ సిటీలో ఫిష్ మార్కెట్ సంథింగ్ బేగం బజారా చెప్పి మీరుండేది అక్కడ. ఆమె ఉండేది ఐ థింక్ ఫిష్ సంథింగ్. ఓకే ఓకే. ఇప్పుడు నీకు ఇన్స్టాలో మ్యాక్సిమం ఇప్పుడు నువ్వు చేసి కంటెంట్ మార్చిన తర్వాత ఫస్ట్ కంటెంట్ మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది? ఫస్ట్ కంటెంట్ అంటే నేను నార్మల్గా ట్రోల్స్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఇప్పుడు స్వేగల్ అనగా స్వేగల్ని చూసి వాళ్ళని చూసి ఎందుకు గలీజ్గా ఇట్లా ఎందుకు చేస్తారు వీళ్ళు? వాళ్ళకి ఎంత ఇప్పుడు ఈమెను ఎంత రెచ్చగొడితే అంతగానం స్టార్ట్ అవుతుంది ఆమె. ఇప్పుడు స్వేగల్ ఉంది కదా, ఆమెను ఎంత ట్రోల్ చేసి నాకు మంచిగా ట్రోల్స్ వస్తున్నాయి వేసుకోండి ఇంకా అని చెప్పి స్వేగల్ ఇప్పుడు కనిపించట్లేదు కదా, అయిపోయింది ఇక పోయింది. అయిపోయింది కొద్ది రోజులే. ఊకే ఏం చేస్తారు? 3 రోజుల మురుపమే. నీకు బాగా కోపం వచ్చే ఇన్స్టాగ్రామ్ ఎవరు ఇన్ఫ్లుయెన్సర్? ఎవరైతే లేరన్నా శ్రేగల్ అనుకుంటా నాకు తెలిసి. ఆమె అయితే ఆమె గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె తలుచుకోగానే కోపం వచ్చేస్తుంది. చూసినావు ఎప్పుడు? రేణుగోనే ఆమె ఒక రేణుగోని ఏంటంటే ఆమె బూతులు మాట్లాడేటోళ్ళ మీదనే బూతులు ఇస్తుంది. మంచిగా అన్ని వర్షన్లలో చేయదు, అన్ని వర్షన్లలో చేయదు ఆమె. ఆమె నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె పెద్ద షో ఆఫ్ చేయదు. అట్లా అది నాకు మంచిగా అనిపిస్తుంది. సరే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి తిడుతుంది, తప్పు చేయకపోతే ఆమె ఎందుకు తిడుతుంది? ఇంకొక అమ్మాయి ఉంది బాబా ఇత్తుల కూర ఏదో సంథింగ్. ఎందుకు చేస్తుందో కూడా అర్థం కాదు వీడియోస్. అసలు ఎందుకు ఇత్తుల కూర ఆడ కూడా చేసిండు. ఇత్తుల కూర అంటే పిచ్చల కూర తింటున్నాను. ఏం పనికి వాళ్ళ వీడియోలు చేస్తారో ఇలా అర్థం కాదు. సరే నువ్వు జనాలకు చేసినావు అంటే ఏదో ఒకటి కంటెంట్ ఉంది. ఒకటి సరే కంటెంట్ నన్ను కూడా చాలా మంది అన్నారు. ఒక అన్న అన్నాడు నాకు మావాడు అన్నాడు, అన్నాడు కంటెంట్ లేదు ఏం లేదు, ఏం వీడియోలు చేస్తుండో, నేను ఇంత గుద్ద మాట్లాడదు ఇంత తెంగించుకుంటున్నా, నాకు వీడియోలో వైరల్ అవుతలేవు, ఆడు వీడియోలు పెడుతున్నాడు వైరల్ అవుతున్నాయి. ఎవరు? నీ నాది. చాలా మంది జనాలు కూడా అట్లే అనుకుంటారు, మేము గుద్ద తెగించుకొని వీడియో చేస్తున్నాయి ఒక్కటి వైరల్ అవుతలేదు, వీడియో ఏదైనా ఇట్లా పెట్టగానే వైరల్ అవుతున్నాయి అంటే అది ఉండాలి. మాట్లాడే టాలెంట్ కూడా ఉండాలి. మాట్లాడే టాలెంట్ పక్కన పెడితే మాట్లాడే విధానం అంటే టోను కొంతమంది మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. నీది ఒక స్లాంగ్ ఉంటుంది, నీది నువ్వు మాట్లాడుతుంటే ఒక డిఫరెంట్ అనిపిస్తుంది, కొత్తదనంగా అనిపిస్తుంది. నీకు ఇష్టమైన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఇష్టమైన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మాక్సిమం అందరైతే ఇష్టమే అన్న, ఎందుకంటే చాలా మందిని అయితే నేను చూస్తా, చాలా మంది కూడా అందరు ఇట్లల్లో నాకు వీళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఇన్స్టా యూట్యూబర్ ఒక్కడే ఆయన రాజు, యూనిక్ గేమర్ రాజు. ఆయన కూడా ఆయన బాగా ఇష్టం అంటే ఫ్యాన్ అనేమో లేదు, నేను ఎవరు కూడా ఫ్యాన్ కదా ఇప్పటివరకు, ఎవరు కూడా ఫ్యాన్ లేదు నేను, ఒక మా మదర్ ఫాదర్కి తప్పేస్తాను. ఓకే. ఆయన ఏంటంటే
టైం పాస్ ఉమ్, బాగుంటాయి వీడియోస్, ఫన్గా ఉంటాయి. అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తుంటాను వీడియోస్ కూడా నేను ఉమ్, యూట్యూబ్లో. ఓకే. టైం పాస్ వెళ్ళిపోతుంటాయి. నందుకి ఎన్ని లవ్లు ఉన్నాయి? లవ్లు అంటే చిన్నప్పుడు ఏమన్నా చిన్నప్పుడు అంటే ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు? అదే ఇక 4వ 5వ తరగతిలో ఉన్నప్పుడు, 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు. ఆ? అవి లవ్లేమా, లవ్ల కిందకి వస్తాయి అనా అవి. లవ్ అంటే ఇప్పటి వరకు లవర్ లేదా నందుకి? ఎందుకన్నా టైం వేస్ట్, టైం బొక్క, పైసలు ఏదో ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా. ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. ఆ స్కూల్ ఉన్నప్పుడే ఒకటి ఉండే, అది పోయింది. ఏ క్లాస్లా? 5th 6th క్లాస్లో. ఇది అమ్మ జీవితం. ఇంకా గుర్తుపెట్టుకున్నది కూడా అది గ్రేటు. ఇప్పుడు బాగా ఫేమస్ అయినా ఇప్పుడు ప్రపోజల్స్ వస్తుంటాయా? ప్రపోజల్స్ అంటే మెసేజ్లు చాలా వస్తుండే అన్న. ఏమన్నా పెడతారు? హాయ్ తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటావు నువ్వు. ఆ, ఒక పిల్ల అయితే మొన్న రీసెంట్ గా మెసేజ్ చేసింది, ఆ, హాయ్ బావా తిన్నావా. అన్ని చూస్తా నేను, కానీ రిప్లై ఆ. ఏ చెప్పలేం. డైరెక్ట్ బావా? డైరెక్ట్ బావా. ఆ. ఎందుకు వచ్చిన లేరా ఆయన, గాలి కంపగుద్దా ఇచ్చినట్టుంటది అని చెప్పుకుంటా నేను. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు నీ వీడియోలు చూసి లేడీస్ ఎవరైనా హట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేడీస్ అట్ అయిన ఎవరు లేరన్న. లేడీస్ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తారు తెలుసా. Hmm. గర్ల్స్ చాలా మంది సపోర్ట్ చేస్తారు, అక్కలు చెల్లెళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళు ఏమంటారు అంటే, అన్న నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నా వీడియోస్. ఇప్పుడు నేను స్వేగల్ని వేసుకున్నందుకు చాలా మంది సపోర్ట్ చేస్తారు నాకు. ఎందుకంటే ఇట్లా చూపిస్తుంది కదా ఆమె, అవును. ఆ చూపించడం తప్పని చెప్తా. నువ్వు చూపించకుండా ట్రోల్స్ చేయి, నేనే సపోర్ట్ చేస్తా. ఉమ్. అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు చాలా మంది గర్ల్స్ అంటారు, అన్న నువ్వు ఇట్లా చేసినందుకు మంచిగా ఉంది. కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది ఇట్లా అంటారు గర్ల్స్లలోనే. అది నాకు నచ్చదు. ఈ మధ్య సిగరెట్లు ఇంటర్వ్యూలలో సిగరెట్లు కూడా తాగుతున్నారు. ఇంటర్వ్యూలలో సిగరెట్లు కూడా తాగుతున్నారు, నువ్వు చూసినావు అనుకుంటా. రీసెంట్ వీడియో పెట్టిన, అది ఏంది కరెక్ట్ కాదు కదా అది. ఉమ్. సరే నువ్వు సపోజ్ ఇప్పుడు మా బాయ్సే ఇప్పుడు కూడా ఉన్నారు మా దగ్గర, పూరలు ఉమ్. అలవాటు ఉంటుంది కదా, పక్కన పోయి కొడతారు. ఉమ్. నాకు కనీసం నా ముంగట కూడా కొట్టారు. అరే అన్న ఫీల్ అవుతాడు, అన్న ముంగట ఎందుకు కొట్టాలని చెప్పి వెనకకు పోయి కొడతారు. ఉమ్. అసలుంటిది నాకే భయపడుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళ అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్నలకు ఎందుకు భయపడతలేరు అంటే, అమ్మ నాన్నలు అంటే భయం లేదా, లేకపోతే వాళ్ళంటే మర్యాద లేదా? అదే అర్థం కాదు. అన్నదమ్ములు కూడా ఉంటారు కదా. నేనైతే కుళ్ళే చెప్తున్నా, మా ఇంట్లో అట్లుంటే 2 పచ్చకలు పెడుతుంటే అమ్మాయిలా కానీ ఎవరైనా కానీ, ఏం పద్ధతి ఏందని. మరి వాళ్ళకి ఎందుకు తెలివి వస్తలేదు నాకు అర్థమవుతలేదు. ఓకే నందు, ఒక విషయం, ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం. ఈ మధ్య ప్రమోషన్స్ ఒకటి చేసిన నాకు తర్వాత అనిపించింది, వద్దులే అనిపించింది. ఎందుకంటే మనకు ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేసిన? జస్ట్ తమ్నెల్ పెట్టుకొని అన్నాడు, ఒక వీడియో కింద తీస్తా అన్నాడు. అంటే ఎలాంటి అది అంటే బెట్టింగ్ నాకు గలీజ్ అనిపించింది అది. అప్పుడు ఏంటంటే అప్పుడు వచ్చింది అది నాకు ఆఫర్. ఈ ప్రమోషన్ గొడవలు అవుతున్నాయి. ఒక వీడియో కింద అని చెప్పిరన్నా. ఇంత అంటే 1,00,000 2 అంతగానే ఇస్తానా, 3,000 మిలియన్ కు అంత 1 మిలియన్ కి ఇంత. టెలిగ్రామా? టెలిగ్రామ్. ఇది కూడా నందు సాఫ్ట్, మనం అనుకున్నంత సాఫ్ట్ అయితే ఏం కాదు మేబీ. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఏదో ఇన్నోసెంట్గా మాట్లాడుతుండు కానీ చాలా డేంజర్ క్యాండిడేట్. ఈయన తెలివిగా అందరు ఒకలాగా ప్రమోట్ చేస్తే ఎవరి నంబరో టెలిగ్రామ్లో పెట్టిండంటే ఈయన వెళ్ళి టెలిగ్రామ్లో నంబర్ ఉంటుంది, ఈయన ప్రమోషన్ చూడు. అందరు ఇట్లాంటి ప్రమోషన్లు చేస్తే ఈయన టెలిగ్రామ్లో కాంటాక్ట్ నంబర్ పెట్టినని ప్రమోట్ చేస్తుండే. అది హైలైట్. ఎందుకు అది అట్లా టెలిగ్రామ్ ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది? టెలిగ్రామ్ లో కొంచెం ఫాలోయింగ్ ఎంచుకుందాం అనుకున్నాను. దేని వల్ల? దేనికి ఏం యూజ్ అది? ఇట్లనే దేనికన్నా పనికి వస్తుంది కదా. టెలిగ్రామ్ లో అందరికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, మనం కూడా కొంచెం పెంచుకుందాం అని అనుకున్నా. కానీ ఏంటంటే నాకు తర్వాత మంచిగా అనిపించలేదు. కనీసం దాని తర్వాత ఒక 2 వీడియోల తర్వాత నేను కనీసం ఇట్లా కూడా పెట్టలేదు టెలిగ్రామ్ గురించి. కానీ అది కూడా నేను ఏది యాప్ ప్రమోషన్ చేసింది ఇప్పటివరకు? ఫోరాబెట్ ఒకటే, ఒక 2-3 వీడియోలలో. నీకు తెలియదు అది ప్రమోషన్ వల్ల ఎఫెక్ట్ అనేది? ఎఫెక్ట్ అని తెలిసిన తర్వాత ఆపేసిన. ఎందుకంటే తెలియదు, ముందు తెలుసు. కానీ నేను ఎట్లా అంటే బ్లైండ్ గా పోయినా అన్నట్టు, చూద్దాం ఏమవుతుందని. కానీ నాకు మంచిగా అనిపించలేదు. అది కూడా బాగానే పోతుండే, అవి కూడా వాళ్ళు కూడా అంటుండే మంచి రీచ్ ఉంది బ్రదర్, మీరు కంటిన్యూ చేయండి అంటే నేను అన్న కంటిన్యూ చేసేది లేదు, ఏం లేదు, నేను ఆపేస్తున్నా దీన్ని. వద్దు నాకు ఫాలోవర్స్. ఇంటర్వ్యూ కోసం సింపతి గుంజాలని ఇలా మాట్లాడుతున్నావా? నాకు అసలు నందు ఓపెన్గా నేను ఒక మాట ఏం చెప్తా అంటే, నేను ఇంకా నీతో కూల్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వు ఏది కానీ జెన్యూన్ ఒప్పుకుంటున్నావు కదా. అంతే. కాదు అని డిబేట్ చేస్తే నేను డిబేట్ చేస్తా, కానీ
తప్పును తప్పు ఒప్పును ఒప్పు అనే వాళ్ళ దగ్గర నేను డిబేట్ చేస్తే గలీజ్ ఉంటుంది. నేనేదో హీరోయిజం చేసుకోవడానికి మిమ్మల్ని కించపరచడానికి ఉన్నట్టు ఉంటుంది. నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఇంకేది క్వశ్చన్ వేయట్లేదు. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కటి జెన్యున్గా ఒప్పుకుంటున్నావు. తప్పు అవునన్నా నాదే తప్పు అని ఒప్పుకుంటున్నావు. ఈ ప్రమోషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఈ విషయాన్ని చాలా క్లారిటీగా మాట్లాడదాము. ఇప్పుడు జరిగే ప్రమోషన్స్లలో కట్టలు ప్రమోషన్లో అన్ని డబ్బులు వస్తాయా? ప్రమోషన్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ అవి డౌన్లోడ్ చేసుకుని లింక్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా? అవి ఏం చేస్తారు చెప్తాడు. వీళ్ళు ప్రమోషన్, ఇప్పుడు నేను ప్రమోటర్ని, నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. ఆయన ఏం చేస్తాడు, ఫేక్ మనీ ఇస్తాడు. ఫేక్ మనీ నీకు వేసి వాడు చెప్పినట్టు ఆడిపిస్తాడు. నేను దీని మీద ప్రెడిక్ట్ చేస్తా, దీని గురించి చెప్పు, వాడు కంపెనీ వాడు చెప్తాడు. నేనేం చేస్తా, అర్థం కాలే మళ్ళీ చెప్పు. కంపెనీ వాడు ఏం చేస్తాడంటే నేను ఇది చెప్తా, ఇదే వేస్తాడు ఆడు. ఇప్పుడు రెడ్ ఉంది, రెడ్ కాయిన్ గెలుస్తుంది. మీరు షూట్ చేసేటప్పుడు దీని మీద వేయండి అని ముందే చెప్పేస్తాడు. ఇంకోటి ఏముంటది అంటే వీళ్ళు దేని మీద పెడితే దాని మీదనే పడుతుంది. అది కూడా ఇప్పుడు నేను ఏదైతే పెడతానో దాని మీదనే పడుతుంది. రెడ్ కాయిన్ అంటే రెడ్ కాయిన్ మీదనే పడుతుంది, గ్రీన్ కాయిన్ పెడితే గ్రీన్ కాయిన్ మీదనే పడుతుంది. మనీ వచ్చేసరికి 10,000 పెడితే 20,000 రెడ్ మీదనే వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్గా సరే, అది డబ్బులు గుంజేదా డబ్బులు వచ్చేదా? అది డబ్బులు గుంజేదా, డబ్బులు ఏడొస్తాయి. ఆ డబ్బులు ఇచ్చేటోడు అందరికీ. అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక్క వీడియోకి ఎంత అమౌంట్ ఇస్తారు? వాళ్ళ గురించి తెలియదన్నా, వస్తుంది మినిమం అయితే బాగానే వస్తుండొచ్చు నాకు తెలిసి. నీకు ఐడియా ఉన్నది మాట్లాడు, జెన్యున్గా మాట్లాడుతావు కాబట్టి అడుగుతున్నది. నువ్వు ఫేక్ మాట్లాడితే దాని మీద నేను వేరేలా మాట్లాడుతున్నాను. నువ్వు ఏదన్నా ఓపెన్గా మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు ఆల్రెడీ ఒకటి రియలైజ్ అయ్యి లైట్ తీసుకున్నావు కాబట్టి. ఎందుకంటే రిలీజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఫేక్ నోట్లు ఇంతగా, ఈ నోట్లు ఎక్కడి నుంచి తెస్తారా? ఇవి కూడా కంపెనీ నోట్ ఇస్తాడా ఈ ఫేక్ నోట్లు? కంపెనీ నోట్ ఇవ్వడానికి అనుకుంటా నాకు తెలిసి. నాకైతే ఇప్పటి వరకు ఓడియలేడు అట్లా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారా ఫేక్ నోట్లు అయితే? 100 రూపాయలు పెడితే కట్టలు వస్తాయి. ఎంత కృష్ణనగర్ గడ్డకు పోతే అటు షాప్ ఉంటుంది ఒకటి, గ్రీన్ బోజ్ దగ్గర, ఈ ఫేక్ నోట్లది. అడిగిపోతే కట్టలు అవే చేస్తుండొచ్చు. బేగం బజార్లో కూడా దొరుకుతాయి. ఏది అది చెప్తున్నావు నాకు, అది నేను మధ్యలో డిస్టర్బ్ చేసిన. ఇప్పుడు ప్రమోషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రమోటర్లు ఉంటారో వీళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తారు? ఇది అంత చించుకొని, ఎందుకంటే ఎంతో కొంత అమౌంట్ అంత ఎక్కువ రాంది, దాని మీద అంత ఫోకస్ చేసి అంత ఎస్టాబ్లిష్. టెలిగ్రామ్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది అన్న మనీ. టెలిగ్రామ్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు అనుకో, మినిమం ఎంత ఉండాలి? 50K ఉండాలి. 50K అంటే డైలీ 10,000 20,000 ఇస్తారు వాళ్ళకి. టెలిగ్రామ్లోనే ఎందుకు? టెలిగ్రామ్ వల్ల ఏం జరుగుతుంది అసలు? టెలిగ్రామ్ అనేది ఒక స్కామ్ అన్నది. దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా యూజ్ అవుతుంది, చెడ్డ యూజ్ చేస్తే నాశనం అయిపోతుంది లైఫ్. నీకు తెలిసి టెలిగ్రామ్ వల్ల మంచిగా యూజ్ చేసుకుంటే ఎట్లా ప్లస్ అవుతుంది, నెగిటివ్ ఎట్లా మైనస్ అవుతుంది? మంచిగా అంటే మంచిగా యూజ్ చేసుకునేది, దానివల్ల బిజినెస్ అని ఏం లేదు. వాట్సాప్ ఎట్లా యూజ్ చేస్తుంది దాన్ని కూడా వాడుకోవాలి. జస్ట్ నార్మల్గా చాటింగ్ కోసం మాత్రం యూజ్ చేసుకోవాలి మనం దాన్ని, టెలిగ్రామ్ని. నేను పెడతారు లింకులు, ఈ లింక్ పెట్టినా అది ఓపెన్ చేస్తే అన్నీ వస్తాయి అంటే మన చరిత్ర మొత్తం పోతుంది అక్కడ. అట్లా కాదు, ఇప్పుడు లింక్ పెడుతున్నా, నేను ఈ లింక్ ఓపెన్ చేస్తే టెలిగ్రామ్లో జాయిన్ గా బొమ్మలు వస్తాయి చూసుకోండి అని ఒక లింకులు పెడతారు. బొమ్మలు, ఏం బొమ్మలు? ఈ బొమ్మలు 10 నిమిషాలకు 5 నిమిషాలకు టెస్ట్ ఇస్తున్నాడు, గుంజుడు టెస్టులు. ఓకే, వీళ్ళకు నీకు తెలిసి పేమెంట్స్ ఎప్పటికప్పుడే ఇస్తారా? వీక్లీ పేమెంట్సా, మంత్లీ పేమెంట్స్ ఉంటాయా? వీక్లీ పేమెంట్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఇప్పుడు నువ్వు ఒక ప్రమోటర్, నీకు ఎట్లా అప్రోచ్ అవుతాడా? వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు? డైరెక్ట్ డిఎం చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసి మేము ఇట్లా అనుకుంటున్నాం, ఇట్లా మీ వ్యూస్ బాగున్నాయి, మేము మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాం, ఆఫర్ వల్ల మీకు మనీ రోజుకి ఇంత మనీ సంపాదించుకోవచ్చు అని అంటారు. మనీ అనేసరికి కొంతమంది ఎట్లుంటారు, కకృతిలో పోయి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇప్పుడు నేను కూడా అది చేసింది, కానీ ఏంటంటే నాకు సెట్ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నాకు ఇంత సపోర్ట్ చేస్తారు. నా ఫాలోవర్స్ కూడా ఏం చేస్తారు అంటే, అరే అన్న వీడియోస్ బాగుంటాయి అని చెప్పి నన్ను ఫాలో కొట్టి నన్ను రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కదా, వాళ్ళు చూసుకుంటా ప్రతి వీడియో కామెంట్ పెడతారు వాళ్ళు. అన్న ఇట్లా, అన్న వీడియో బాగుంది, అన్న నైస్ వీడియో అన్న అది. ప్రమోషన్ స్టార్ట్ కాగానే ఏం పెట్టారు? ప్రమోషన్ స్టార్ట్ కాగానే చాలా మంది అయితే ఏమైతే అనలేరు, వాళ్ళు అంతా పట్టించుకోలేరు అన్నట్టు. అంటే ప్రమోషన్ చేయడం అంటే నేను డైరెక్ట్ ఇట్లా చేయలేను, ఓన్లీ తమ్నేల్ పెట్టినా కదా, జస్ట్ పోస్టర్ పెట్టినా, పోస్టర్ పెట్టినా జస్ట్. ఓకే.
నీకు తెలిసిన తర్వాత వాళ్ళు నీకు కాల్ చేస్తే నేను చేయను. చెయ్యననే చెప్పిన, నేను ఆపేద్దామని అనుకున్నా. వాట్ హ్యాపెండ్ సార్, ఎందుకు ఆపేద్దాం అనుకుంటున్నాను పోబే అని చెప్పి పెట్టేసి. నా ఇష్టం రవి, నీకు ఎందుకు? నా ఇష్టం అంటే ప్రమోట్ చేస్తా లేకుండా. ఓవరాల్గా చాలా మంది పిల్లలు చనిపోతున్నారు అవునన్నా, అప్పులు తెచ్చి కావచ్చు, ఈ బెట్టింగ్స్ మీద పెట్టి. అంటే మనమే మన దాంట్లో మనమే చనిపోవడానికి మనమే దారి తీస్తున్నామా? ఇదే 100%. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బతకనికి ముంగటం చంపేస్తున్నావు కదా. ఇప్పుడు వాడు ఇప్పుడు ఒక 100 రూపాయలు డిపాజిట్ చేసుకున్నా అనుకో, వీనికల్లా కమిషన్ వస్తుంది 30%, 40% కమిషన్ వస్తుంది. ఆడు 1000 రూపాయలు వేస్తే 400 వస్తుంది, 1,00,000 రూపాయలు వేస్తే 40,000 వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్కి పెద్ద స్కామ్ ఉంది కదా దీంట్లో, పెద్ద స్కామ్ అది. అది దేవుని దయతో అయితే ఆగిపోయింది. ఏగడ ఆగిపోయింది, మళ్ళీ దుకాణం స్టార్ట్ అయింది, మళ్ళీ కొత్త లోట్ల దుకాణం స్టార్ట్ అయింది. మళ్ళీ అంతేనా, చూపించాలి నీకు. వాళ్ళు మళ్ళీ లోటు వాళ్ళే ముందే ప్లాన్ చేస్తారు. నువ్వు బీరువకాడు ఇట్లుండు, నేను రాగానే ఇట్లా రియాక్షన్ రాగానే ఏం చేస్తున్నావు రాగానే ఏమున్నాయి వెనకేమున్నాయి, ఒరి అమ్మాయి అరే బాబు ఆడ వెనకెళ్ళి తీసుకున్నా. కాదు అయిలో చెప్తే నువ్వు ఆస్కర్ అవార్డు మొత్తం, ఆస్కర్ యాక్టింగ్లు మొత్తము ఒరి అమ్మ వీళ్ళు ఏంద్ర అంటే నాకు అనిపిస్తుంది. అంటే ఈ ప్రమోషన్ ఇచ్చేటోడు ఇట్లా యాక్టింగ్ చేయాలని చెప్తారా? వీడేమైనా రిఫరెన్స్ వీడియోలు పంపిస్తాడా వీళ్ళకి? ఏం లేదు, రిఫరెన్స్ వీడియోస్ అంటే ఏముండయి, ఎవరు అని ఉంటాయిగా, చూసుకొని చేసుకోరా భయ, నేను నీకు పైసలు ఇస్తున్నా కానీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అంటాడు. నీకు పైసలు సంపాదించాలంటే వీడు ఈఎంఐలో కారు కొంటాడు, చూసినావా నేను కారు కొన్నా అంటాడు. కారు ఎక్కడదా అంటే ఈఎంఐ, తర్వాత పర్సనల్గా అడిగితే ఈఎంఐలో తీసుకున్నా అంటాడు. అంతే, అదే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇన్ని కట్టలు పెడతాడు, నోట్ల కట్టలు పెడతాడు. నోట్ల కట్టలు పెట్టి ఇగో నేను ఇంత సంపాదించిన చూడు మొట్ట, మీరు కూడా కావాలంటే సంపాదించుకొని అంటాడు. వచ్చి ఇట్లా టెలిగ్రామ్ లో జాయిన్. నేను మన దాంట్లో ఈ ప్రమోషన్ దాంట్లో సాఫ్ట్గా చెప్పేది ఒక ఎత్తు అయితే, నువ్వు ఇప్పటిదాకా అన్నా చూడు ఒక వర్డ్, మనోడి పేరు ఏంది అది, ఇట్లా కారు కొన్నా BMW కొన్నా, మన ఇస్మి పవర్ మనోడు వద్దాం, నరేందర్ అనే వ్యక్తి BMW కొన్నా అంటాడు, ఇల్లు కట్టినా అంటాడు. ఏంది ఇదంతా? అంతగానం ఇల్లు కట్టి లగ్జరీ కార్లు కొనే అంత వస్తాయా? నరేందర్ ఐడియా ఉందా నీకు? చూసిన వీడియోస్ కానీ మనోడు వీడియోలు చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? సోది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏడుస్తుంటాడు, ఒక్కొక్కసారి ఏమో చేస్తుంటాడు, అర్థం కాకుండా వస్తాడు. కారు కొన్నా అంటాడు, బిల్డింగ్ నాకు అంతేం రాదన్న. అది బిల్డింగ్ కట్టేటతో ఉంటే ప్రతి ఒక్కడు గరీబోడు ఎందుకు ఉంటాడు చెప్పు మన దాన. ఇంకోటి ఈడ ఓపెన్ ఒక చిన్న విషయం చెప్పుకోవాలనుకుంటే, సంతోష్ అన్నకు లక్షలు వస్తుంటే నేను మనిషి అన్నోడు ప్రతి ఒక్కడు స్వార్థపరుడు పైసల విషయంలో. నేను నీకెందుకు చెప్తా? ఏమని సంపాదించుకోర్రా పోయి, నేను ఇల్లు కడుతున్నా. ఇప్పుడు జెన్యున్ గా డబ్బులే వస్తే నేను నీకు ఎందుకు పోట్రేషన్, నేను ఎందుకు మూవ్ ఆన్ చేస్తా? నిన్ను చెడగొడితే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను చెప్పేది కూడా మళ్ళీ ఎట్లా వల్గర్ లాంగ్వేజ్ తో చేసుకోండి, ఇట్లా వస్తుంది మీకు రే అన్యోగలరా ఇట్లాంటి లాంగ్వేజ్. మళ్ళీ ఇంకోటి ఇస్మి పవర్ నుంచి వచ్చింది కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తాయి ఇస్మి పవర్ వీడియోస్? ఇస్మి పవర్ వీడియోస్ ఏమనిపిస్తుంది అని ఎందుకు చేస్తాడు, ఇప్పుడు గాలి ఎగిరేస్తాడు కదా పైసలు, నేను 50,000 ఎగిరేసిన చూడండి మీరు కూడా సంపాదించుకోండి అంటాడు కదా. ఆ 50,000 ఎగిరేసే బదులు 50,000 పెట్టి అన్నదానం చేయరని ఆయన. నేను ఈ క్వశ్చన్ అడిగిన ఇస్మిని, అడిగితే అన్న చూసినావు కదా, చేస్తే నా మీద పోలీస్ స్టేషన్లో కేసు అయింది, ఎవరు చేయొద్దు అనుకుంటున్నా, అందుకే వీడియోలు ఆపేసినా, మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తాను అన్నాడు. నీకు నార్మల్గా ఇస్మి పవర్ ఇట్లా బిల్డింగ్ బుల్లెట్ బండి మూవీ ఇట్లా ఎగిరేయడాలు వేస్ట్ అన్న. పైసలు మనం దేవతతో పోలుస్తాం పైసలను. ఆ రోడ్ల మీద చల్లేస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అవి ఏదో నువ్వు సరే నువ్వు ఒకటి చేసిండు అన్న వీడియో, అందరికి లైన్లో నిలబడి అందరికి లైన్లో 2,000 ఇచ్చిండు. అట్లా కూడా చాలా పుణ్యం అది. అట్లా చేయడం మంచిదే. జనాలు మళ్ళీ దాన్ని కూడా గుంజుకోవడం ఎగవడడం అది తప్పు జనాలది. మళ్ళీ సరే నువ్వు చేస్తున్నాడు కదా, సరే వచ్చినంత కాడికి చాలు. అట్లుండదు మనుషుల దగ్గర. నేనే బతకాలి. 2,000 వచ్చినాయి అనుకో, 2,000 సరిపో. ఇవాళ నా దగ్గర 100 రూపాయలు లేవు, ఒక 2,000 వచ్చినాయి నాకు ఇప్పుడు. ఆ 2,000 కూడా డిసప్పాయింట్ అవుతాడు. ఈ 2,000 4,000 ఎందుకు రాలేవు, 4,000 వస్తే 8,000 ఎందుకు రాలేవు? మనిషి మైండ్ సెట్ ఇంతే అన్న. నిమ్మలం ఉండదు కదా జీవితానికి. ఇప్పుడు మా దగ్గర ఒకడు ఉన్నాడు, ఆయనకి 40,000 జీతం వస్తుంది. వాడు అంటాడు 40,000తోనే నేను జిందగీ గడపాలన్నా అని
నాకు కలిసి వస్తాయి ఎన్ని బూతులు ఆపుతుండేవో అని ఇంటర్వ్యూలా వానికి వచ్చేది లాస్ట్ టైం 15,000 జీతం, ఇప్పుడు 40,000 ఇప్పిస్తున్నా. ఆడేమంటాడు, నాకు 40,000 వస్తున్నాయి, దీన్ని 80,000 ఎట్లా చేయాలంటాడు. మూడు వచ్చిపోతాం 80,000 అనుకుంటే పోతాం, మళ్ళీ 15,000 15,000 చేసిన వాడికి 40,000 జీతం వస్తుందంటే హ్యాపీ కదా. హ్యాపీ అట్లా హ్యాపీ ఉండాలి కదా. నీకు 10,000 కిరాయి పోయింది, 30,000 వెనకకు పడుతుంది, సరే 10,000 చిట్టి పైసలు కట్టుకో, 10,000 తాగు తిను ఎంజాయ్ చేయి, 10,000 వెనకకు పడ్డాయి అంతే కదా. సంవత్సరానికి 1,00,000 రూపాయలు అలా బతుకురా అంటే 40,000 80,000 ఇట్లా చేయాలి. ఒక్క నెలలో కోటీశ్వరుని ఇట్లా కావాలి, పోయి పిచ్చలు ఇస్తాడు. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు నీ దృష్టిలో ప్రమోషన్స్ అయిపోయినాయి అనుకుంటున్నావా? అనుకుంటున్నా, కానీ నువ్వు చెప్పినావు కదా అయిపోలేమని. నేను చెప్పడం ఏంది నీకు? ఇప్పుడు ఊరికే నేను ఎవరిని ఎలిగేషన్ చేయాల్సినంత అవసరం నాకు లేదు కదా. అవును, నాకు అంత వాంటెడ్ అంత నాకు అవసరం కూడా లేదు కదా. నీకు ఒక చూపిస్తాను నేను. రూట్ ర్యాప్. ఈ రూట్ ర్యాప్ ఏంది అసలు కరెక్ట్ గా గుర్తు చేసిండు. నీకు హైలైట్ చెప్తా గిడు. అది నేను చిన్న ఉన్నప్పుడు వీడియో, ఇప్పుడు చూపిస్తున్నావు చాలా పాత వీడియో అది. వీళ్ళ పేరెంట్స్ ఏమన్నారా? అసలు ఎట్లా ఊరుకుంటారో నాకు అర్థం కాదు. వాడు ఎంత చిన్న పిల్లోడు? మేబీ నాకు తెలిసి ఒక 10 years ఉంటాయి వాడికి. అవన్నీ మన హైదరాబాద్ బిడ్డలనా. చచ్చిపోతాని కన్నా దిల్లా అంటుంది చలో వాళ్ళ ఇంట్లో ఖరాబ్ చేస్తారనా? ఇంట్లోనే ఖరాబ్ చేస్తారు. నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి రెండు చెంప కింద ఈ చెంప కొడితే ఈ చెంప వాయాలి కాదు. పేగులు మెడగేసుకుని గిటార్ యాటిట్యూడ్ చూసినావా ఇట్లా ఆడ ఒక్కదాని వల్ల వచ్చి వైరల్ అయిపోయింది కదా. ఆడ కూడా పోరాడు యూజ్లెస్ వైరల్ అదంతా. దానివల్ల యూజ్ ఏముంటుంది చెప్పు? అంటే ఎదుటోడు మాట్లాడుకునేటట్టు ఉండాలా. చూడు నువ్వైతే 90K చేసుకున్నావు మంచిగా, నేను ఇంకా 50K గానే ఉన్నా, ఇంకా 20K చేస్తా అని చెప్పి విత్డ్రా చేసుకుంటున్నా. మన ఫాలోవర్స్ నమ్ముతలేరు కదా, వాళ్ళకి ఎంత చెప్పినా నమ్మతలేదు. ఏం చేయాలి చెప్పు మరి? నమ్మేటట్టు ఇంకేం చేయాలి చెప్పు? నమ్మాలంటే నువ్వు ఒకటి చేయాలి, ఏం చేయాలి? ల్యాప్టాప్ బలగొట్టి కొత్త ల్యాప్టాప్ తెచ్చుకో. ల్యాప్టాప్ బలపడితే నా పేజ్ అయితే ఫాలో చేసి వీడియో ముగ్గురు షేర్ చేసి సాయం అయితే అవుతారు కదా. అవుతారు చూడు, పక్కన నువ్వు చెప్పినామని ఫాలో కొడుతున్నా. ఇగో ల్యాప్టాప్, అది ఖరాబ్ అయిన ల్యాప్టాప్. అదేముంటది అంటే ఏదో డమ్మి ల్యాప్టాప్లు ఉంటాయి కదా అన్న, డమ్మి ల్యాప్టాప్లు లేకపోతే మూలగొడ్డ ల్యాప్టాప్లు ఉంటారు కదా. అందులో 20 రూపాయలు ఇస్తే కూడా ఇస్తాడు. జిమరా బజార్ పోతే మస్తు దొరుకుతాయి అసలు. తీసుకొచ్చేలా వాళ్ళు దిగాలి, నేను ఆ మీరు అని చూపించుకోవాలి. రోజుకు 3,000 వస్తాయి కదా, నెలకు 90,000 సారీ 90,000. ఈ 90,000 80,000 ల్యాప్టాప్ ఎవడన్నా వాళ్ళ కొట్టుకుంటా? ₹1,00,00,000 రాని 10,000 వస్తువు ఎవడన్నా వాళ్ళ కొట్టుకుంటాడా? ఇంత జించుకొని ప్రమోషన్ చేయాల్సినంత అవసరం ఏముంది అంటే వీళ్ళ స్వార్థం కోసం. ఏదో యాప్ అన్నావు, అదేంది యాప్? రూట్ ఏంది అసలు? యాప్ కథ ఏంది అసలు? ఐడియా గురించి నాకు ఐడియా లేదు, పట్టించుకోలేదు. కాయిన్స్ సంథింగ్ ఏదేదో అంటున్నారు. అంటే కొత్త దుకాణం ఓపెన్ చేసారు మళ్ళీ. 100 కాయిన్స్ కాదు, 10,000. ఈ నోట్లు ఫేకా ఒరిజినలా? అది క్లియర్ గా అనిపిస్తుంది ఫేక్ అని చెప్పి. క్లియర్ గా అనిపిస్తుంది ఫేక్ అని. ఒరిజినల్ ఫేక్, 100% ఫేక్ అది. ఇప్పుడు ఈ నోట్లకు ఎంత డిఫరెంట్ ఉంది చూడు. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఇప్పుడు ఇవి ఒకసారి క్లారిటీగా నువ్వు చూడు. ఇవిట్లకి ఎంత డిఫరెంట్ ఉంది చూడు ఒకసారి. మంచిగా కలర్ కొట్టి తీసినట్టు కదా. వీటిని పట్టుకొని జనాలు అంతా ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒరిజినల్ నోట్లు తెచ్చి ఇప్పుడు ఈ బురుడి బాబు ముచ్చట్లన్నీ బయటపడ్డాయిగా. మళ్ళీ కొత్త బురుడి బాబులు నోట్లు, ఒరిజినల్ నోట్లు తెచ్చి నువ్వు సంపాదిస్తున్నావు, నేను కాదన్నట్ల. కానీ నేను అనేది ఒకటే, ఎవరికైనా క్వశ్చన్ ఏంటంటే, విలేజ్లలో తెలియని పిల్లలు ఉన్నారు. ఐఫోన్లు వాడాలనో బండి కొనుక్కోవాలనో, అరే వాడు ఎదుగుతుండు, నేనేం చేయలేకపోతున్నా, నా ఖర్చులకు కూడా డబ్బులు లేవనో ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఏమైపోతుంది అంటే, ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే అన్న యాప్స్ కూడా ఈ డ్రాగన్ వర్సెస్ టైగర్ అవన్నీ ఉంటాయి చూడు, 10-20 రూపాయలు ఆడారు అనుకో, 10-20 రూపాయలు వస్తుంటాయి అనుకో. 20 రూపాయలు వేస్తే 40 రూపాయలు వస్తాయి. వాడు గేమ్ ప్లాన్తో చేస్తారన్న వాళ్ళు, మొత్తం సెట్టింగ్ బాగుంటుంది వాళ్ళది.
ఉమ్. 20 రూపాయలు వేస్తే 40 రూపాయలు. వస్తుంది. అట్లా ఆడ ఏం చేస్తాడు, అరే 20 వేసినాం కదా 200 వేద్దాం ఈసారి. 400 వస్తాయి కదా. ఆ. 200 అయ్యేసరికి లేపేశాడు ఆడు. ఆ. నేను 40 రూపాయలు ఇచ్చినా కానీ దగ్గర 200 తీసుకుంటా అని చెప్పేసి 200 తీసుకుంటాడు ఆడు. ఆడు చానేగాడు ఉంటాడు ఆ కొడుకులు. ఆ. అట్లా చేస్తారు. ఈ ఫ్రాడ్ అన్న ఆన్లైన్ బెట్టింగ్ జోలికి ఎవ్వరు పోకుండా జీవితాలు పోతాయి. ఏమని అనుకుని మాట్లాడతారు వాసు మళ్ళా. ఇప్పుడు ఎందుకంటే ఈ బెట్టింగ్స్ వీళ్ళకి ఏమైతుంది మాకేమైతలేదు. నేను అసలు దాని జోలికి కూడా కదా ఎవరికి చెప్పినా, మా పిల్లలకు కూడా అదే చెప్తాడు, అసలు దాని జోలికి వెళ్ళొద్దురా బాబు, కష్టపడి 10 రూపాయలు సంపాదించాలి కానీ యాప్లో నాకు 10 రూపాయలు వస్తాయంటే. ఈ రోజుల్లో ర్యాపిడ్ నడిపిస్తే రోజు 1000 రూపాయలు వస్తున్నాయి. కళ్ళు మూసుకొని నువ్వు అది తింటావు, నీ ఇంట్లో ఉంటావు, అన్నీ చేసుకుంటావు, మళ్ళీ నువ్వు ర్యాపిడో కొట్టుకుంటావు, రోజు 1000 రూపాయలు వచ్చాయి, నీకు ఇంకేం కావాలి? నువ్వు అదే కదా, నువ్వు తొందరగా రావాలి మనీ, ఈజీ మనీ కోసం మొత్తం జనాలు మొత్తం సర్వనాశనం అయిపోతారు ఈజీ మనీ కోసం. నీ దృష్టిలో స్పాట్ల కోటేశ్వరుడు అయినాడు గొప్పోడా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ వెళ్ళినవాడు గొప్పోడా? స్పాట్ల కోటేశ్వర అయినా ఏం తెలివి ఉంటుంది అన్న, ఆ 1 కోటి రూపాయలు ఎట్లా ఖర్చు కావాలని ఆలోచిస్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పోయినానికి ఒక్కొక్క రూపాయి విలువ తెలుస్తుంది దానికి. వాడు ఏం చేస్తాడంటే, అరే నేను వాడు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నాను అనుకో, ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టడానికే నేను 1 గంట సేపు కష్టపడాలి, ఆ 10 రూపాయలు ఉంచుకోవాలి నేను అన్నట్టు ఆలోచిస్తాడు. అవును. ఆ స్పాట్ల కోటేశ్వర అనేవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు నేను సరే నా దగ్గర ఇక్కడ పొలం ఉంది, తీసుకుని అమ్మి పాడదిగినా, అమ్మేసినాక 50 లక్షలు వచ్చినాయి. ఆ 50 లక్షలతో నేను బిల్డింగ్ కొన్నా, కారు కొన్నా, 50 లక్షలు అయిపోయినాయి. కార్లో పెట్రోల్ ఎట్లా పంపించుకోవాలి? కార్లో పెట్రోల్ ఎట్లా పంపించుకోవాలి? నెక్స్ట్ మళ్ళీ ఒక ఎకరం అమ్మేసేయాలి. అది ఇప్పుడు నువ్వు 1 లక్ష రూపాయలు చిట్టి వేసుకొని నువ్వు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు జమ చేసుకున్నావు అనుకో, నేను 1 లక్ష రూపాయలు సంపాదించడానికి సంవత్సరం పట్టిందిరా నాకు. ఆ 1 లక్ష రూపాయలను వెనక పెట్టుకొని 10,000 తీసి ఖర్చు పెట్టుకుని ఆ 90,000కు మళ్ళీ ఇంకో 1 లక్ష రూపాయలు యాడ్ చేద్దాం అన్నట్టు ఒక ఆలోచన వస్తుంది. ఓకే. నందు ఫేవరెట్ హీరో? నాకు హీరో నెక్స్ట్ ఫేవరెట్ హీరోయిన్ మా మమ్మీ ఫాదర్. నేను ఏదున్నా నాకు ఒకటే అన్న, మా హీరోది ఇంత పెద్దగా ఉంటుంది, మా హీరోది అంత పెద్దగా ఉంటుంది, అవన్నీ వేస్ట్. ఏ హీరోది ఎంత పెద్దగా ఉండదు. ప్రతి హీరో అయినా ఎవరైనా మనం సపోర్ట్ చేస్తేనే ఆయన అంత స్టేజ్కి వెళ్తారు. ఏ హీరో కానీ ఏ హీరో కానీ మనం అవన్నీ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మదర్ ఫాదర్ని చక్కగా చూసుకోవాలి, వాళ్ళే మనకు రియల్ హీరోస్. ఇప్పుడు నువ్వు నీ హీరో అంటున్నావు, ఆ హీరో దగ్గరకు పోనీకి నీ రియల్ హీరో దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకొని పోయి 100 రూపాయలు ఆడ ఖర్చు పెడుతున్నావు. వాళ్ళు ఎట్లా హీరోలు అయ్యారు? నీకు ఆ 100 రూపాయలు ఇచ్చింది హీరో ఇచ్చిండా, మదర్ ఫాదర్ ఇచ్చిరా? మదర్ ఫాదర్. మరి రియల్ హీరోలు ఎవరు? మదర్ ఫాదర్స్. వాళ్ళు తెర మీద వరకే. ఇప్పుడు నువ్వు సరే నేను ఒక ఫోటో దిగినకి పోయినావు అనుకో, ఫోటో దిగినకి పోనీకి నేను ఇంటి చుట్టూ ఎన్ని రౌండ్లు తిరగాలను? అది మీ అమ్మాయితో నీ ఫోటో దిగనికి రౌండ్లు తిరగాలనా? ఒక ఫోటో దిగుదామంటే కూర్చొని దిగుతారు. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు నందు? ఎలాంటి అమ్మాయి అంటే అమ్మాయి అయితే చాలంటావా? జాతి రత్నాలు ఏముందన్నా, అమ్మాయి మంచిగా ఉండాలి, మా అమ్మలాగా చూసుకోవాలి, ఇలాంటి అమ్మాయి అని ఏం లేదు. కానీ ఆస్తి లేకున్నా పర్లేదు, నాకు ఏమి చెప్పినా పర్లేదు, నాకు ఎప్పుడు కూడా నాకు ఇంత కట్నం కావాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఏమి అందంగా ఉండాలని కూడా ఏం లేదు. అందము ఏం చేస్తారు, అందం అవుతాం. 10 సంవత్సరాలు అయితే అందం. మరి అయితే శ్రీకాంత్ చేసుకున్నారు. అదే ఓకే. ఇంకా అంటే నందు బాగా ఎమోషనల్ అయ్యి బాగా నాకు ఎందుకు ఈ కష్టాలని ఎమోషనల్ అయిన సందర్భం ఏదైనా ఉందా నందు? మా అమ్మ చనిపోయినాకనే మా అమ్మని అప్పుడు నాకు అన్నీ చూసుకుంటుండే. అంటే అంటారు కదా, లైఫ్లో ఒక పర్సన్ మిస్ అయితే దాని వాల్యూ తెలుస్తుందని. నాకు ఫాదర్ చిన్నప్పుడు చనిపోతే ఫాదరు మదర్ ఆమె ఒకటే అయ్యి చూసుకుంది నన్ను. మదర్ ఫాదర్ 2 ఆమెనే అయ్యి చూసుకుంది కాబట్టి నాకు కష్ట విలువ తెలియనియకుండా పెంచింది నన్ను. అమ్మ చనిపోయిన తర్వాత అన్ని రివర్స్ అయినాయి. అన్ని రివర్స్. ఏవి చూడని నందు ఒకేసారి అన్ని మెడ మీద పడ్డట్టు అయిపోయింది. అన్ని మెడ మీద పడ్డాయి. పెళ్ళి, రెస్పాన్సిబిలిటీస్, అప్పులు. పెద్ద అప్పులు ఏం లేవనుకో, దేవుని దయతో ఇప్పటి వరకు కూడా. మనిషి అన్నప్పుడు ఎంతో కొంత ఉంటుంది కదా. అప్పుడు బాధ అనిపిస్తుండే నాకు, ఎందుకు కష్టాలు అని చెప్పి. అప్పుడన్నా ఎమోషనల్ అయ్యే సందర్భం ఉందా? అప్పుల వల్ల ఎప్పుడు ఎమోషన్ కాలేనా నేను? ఏదన్నా మేజర్గా ఎఫెక్ట్ ఏ విషయంలో నందు ఫస్ట్ ఏడ్చింది? మమ్మీ చనిపోయిన తర్వాత మమ్మీ కోసం కాకుండా వేరే విషయంలో? ఏ విషయంలో నేను ఏడవలే. మా చెల్లె అత్తగారి ఇంటికి పోయేటప్పుడు ఏడ్చిన అంతే. మళ్ళీ మా అమ్మ గుర్తొచ్చినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా. ఎవడన్నా నన్ను ఏదైనా అంటే నువ్వేంద్రా అన్న ఆడ ఎవడైనా కానీ ముంగట. మదర్ విషయంలో ఏదైనా మదర్ సీన్ వస్తే చెప్పిన మదర్ సీన్ వస్తే ఏడుస్తుంది.
ఆటోమేటిక్ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే ఆమె గురించి మాట్లాడుతున్నా నాకు వాటర్ వచ్చేస్తాయి కళ్ళలో. ఓకే జనాలు ఏమనుకుంటారు అంటే డ్రామాలు అనుకుంటారు. అది ఓకే మందు తాగుబోతా తిరిగిపోతా అన్ని తాగుబోతు తిరిగిపోతూ తాగబోతు తిరిగిపోతే ఏమని అనుకోవచ్చు. నేను శుద్ధపూజన అని చెప్పలేను కదా. నేను శుద్ధపూజన అంటే ఎవరు నేను అన్నాని కాదు, వాస్తవమా కాదా? కాదు కాదు. తాగబోతు తిరిగిపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్న మనకి. ఉమ్, చెల్లెలు ఉంది, ఇల్లు చూసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఉమ్. ఉన్నదో కొంచెం అప్పు ఉంది అది కట్టుకోవాలి. అవన్నీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాక ఇక హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఏంది? హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం అంటే నా లైఫ్ లో పెద్ద హ్యాపీగా అనేది లేదు. దాన్ని చూడలేదు, దాని గురించి ఏం మాట్లాడాలంట? చూడండి దాని గురించి ఏం మాట్లాడతాం. ఓకే ఇప్పుడు నీకు నార్మల్గా హ్యాపీ అంటే నేను చూసినాక హ్యాపీ. ఇది హ్యాపీ మూమెంట్ నాకు. లేదు లేదు ఎందుకు చెప్పు ఎందుకు? బ్రో మాటలు మంచిగా అనిపిస్తాయి, ఇంటర్వ్యూస్ బాగా చేస్తావు. థ్యాంక్ యూ. ఇది ఒక వేళ పోతుంటది ఛానల్ కూడా. అరే నేను ఈ రోజు ఈ అన్నతో కూర్చున్నా, నాకు ఇది హ్యాపీ మూమెంట్ నా లైఫ్లో. ఇది ఒక బెస్ట్ అయ్యో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ స్టేజ్కి రావాలంటే కూడా చాలా కష్టపడ్డాను. కష్టపడ్డాం అంటే పెద్ద కష్టాలు గుట్టలు మూటలు ఏమో నెంబర్లు పెట్టి ఏది చేసినా సింపుల్గా అయ్యేది ఏది ఉండదు. కానీ చాలా మంది కష్టపడతారన్న ఇట్లా రావడానికి. ఎందుకంటే అరే నేను కూడా కొంచెం ఎదగాలి అని ఒకటి ఆశ ఉంటుంది. నేను మూవీస్లో బాగా పిచ్చి ఉండే నాకు యాక్టింగ్ చేయాలని చెప్పి. మనకు నవరసాలే రావు, ఎవడు తీసుకుంటాడు. దాని కూడా నువ్వు డిక్లరేషన్ తెచ్చుకో. నందు గోల్ ఏంది? గోల్ అంటే ఏముందన్న, ఓ పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, సచ్చేంత వరకు ఓ ఇల్లు, ఓ ఇద్దరు కొడుకులో బిడ్డే, ఒక కొడుకో బిడ్డే చాలు. అంతేనా? ఇద్దరు ఎందుకు? ప్రతి దాంట్లో క్లారిటీగా ఒక డైరీ రాసి పెట్టుకున్నాడు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే బార్డర్, దీని లిమిట్ క్రాస్ అవ్వద్దు, ఎవరన్నా అడిగినా దీన్ని ఇక్కడికే ఉంచాలి. మన స్థాయిని బట్టి మనం పోవాలన్నా అట్లా ఏం లేదు. ఓకే ఇప్పుడు ఏంటి మరి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి నందు? మ్యారేజ్ డైరెక్ట్ అటాక్. మ్యారేజ్ చేసుకోవాలి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇక అది అవుతుంది. ఇక మళ్ళీ అప్పుడు వస్తా. ఇద్దరు వస్తారా అతను వస్తాం? ఒక్కడిని వస్తాను. వాళ్ళకి ఇవన్నీ ఇష్టం ఉంటే ఉండేవు. మనం అంటే ఇట్లా తిరుగుతాం, వాళ్ళు ఎవరా అంటే పోరాబాయి బాగుంటారు. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ మీరు అన్న ఎందుకు ఇంత కూల్గా అంటే ఆయన జెన్యున్గా ఒప్పేసుకుంటుండే ఓపెన్ కాడ. తప్పు చేస్తే అవునన్నా తప్పు చేసిన అంటుండు. అంతే. ఓకేనా? లేదు నేను తప్పు చేయలే, నేను పత్తితున్నా అంటే నేను గట్టిగా అరుచుకుంటాను. ఈ ఇంటర్వ్యూలో నేను ఏ ఇంటర్వ్యూలో ఇంత నవ్వాలి. మేబీ అన్నిట్లల్లో ఒక రకమైన సీరియస్నెస్ ఆ క్వశ్చన్స్ ఉంటాయి తప్ప ఇది ఫుల్ ఫన్నీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నందు ఇంట్లో చాలా నిజాలు ఒప్పుకున్నాడు. బెట్టింగ్ యాప్ గురించి కావచ్చు, లేదంటే ఆయన చేసిన వీడియోల గురించి, నంబర్స్ వీటిల గురించి కావచ్చు, చాలా వీడియోలు. ఇంకోటి నందు వీడియోస్ బాగున్నాయి, మధ్యలో కొంచెం అనిపించింది నందు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అందుకని నువ్వు మాట్లాడే విధానం కావచ్చు అది కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే ఏదన్నా చాలామంది ఏంటంటే తప్పు చేసి తప్పు కవర్ చేసుకుంటాం. నువ్వు అది కాదు, తప్పు అయితే 100% అవునన్నా తప్పు చేసిన బాగా చేయి. ఇంకేదన్నా ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటున్నావు మా ఇంటర్వ్యూ త్రూగా? నీ బెస్ట్ ఫ్రెండ్కి కానీ, లేదంటే నీ శత్రువు, నీ మిత్రులు, నీ ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ నేను పెద్ద తోపును కాదు. నా ఫాలోవర్స్కి ఒకటే మాట చెప్తున్నా, బెట్టింగ్ యాప్లో జోలికి పోకండి, అంత ఫ్రాడ్ ఉంటుంది. అది ఎవరు కూడా బెట్టింగ్ యాప్లని నమ్మకండి. ఇంకొకటి ఏంటంటే లవ్వులు అవి ఇవి అని చెప్పేసి సూసైడ్లు చేసుకోవడం అవన్నీ అవుతుంటాయి. అవన్నీ చేసుకోకండి. అమ్మ నాన్నలు చక్కగా చూసుకోండి, పెళ్లి చేసుకోండి, ఇంత కట్నం వస్తుంది, మూలకు కూర్చొని ఎంజాయ్ చేయండి అంతే. లవ్వులు చెక్కలు పోయినాక సంకనాకి పోతారు. అసలు ఏ అమ్మాయి కూడా చక్క లేదు ఈ రోజుల్లో. అన్న వస్తారు, అందంగా కనిపించేది యువతి కూడా పచ్చతి ఉండదు. ఇట్లా అంటారు. అది శత్రువులకి ఏముందన్న, శత్రువులకు చెప్పేది ఒకటే, మనం ఎదుగుతుంటే మన తెలిసిన వాళ్ళే. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో నాకు 50,000 ఫాలోవర్లు ఉన్నారంటే ఆడ వెనకకెళ్ళి ఏం చేస్తాడు, మన గలీలో పోరలే ఉంటారు. అంతెందుకు నా దోస్తులలోనే నాకు శత్రువులు ఉన్నారన్న. వాళ్ళే ఏం చేస్తారంటే రేడు ఇట్లా ఎదిగాడు కదా, ఇట్లా చేసాడు కదా అని చెప్పేసి ఏం చేస్తారు, బ్యాడ్ కామెంట్లు, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని బ్యాడ్ కామెంట్లు పెడతారు. చాలా గలీజ్గా పెడతారు. నాకు తెలుసు వాళ్ళే అని చెప్పి పోయి కొట్టలేను కదా, కొట్టడానికి ఎంతసేపు కరెక్ట్ ఛాతి మీద కొడితే గుండెకాయ గుద్దలకి వెళ్ళి కింద. ఇంటర్వ్యూలు ఇంకా చాలా కంట్రోల్ ఉంచినాము, వదిలేయలే మేము, ఆ మూలకు కట్టేసినాం అందుకే. ఏముంది, నేనైతే ఒకటి చెప్తా, నా దగ్గర కంటెంట్ లేకపోవచ్చు కానీ ఫ్యూచర్లో నేను ఏదో ఒకటి చేస్తానని నాకు నమ్మకం అయితే ఉంది. 100% నేను ఏదో ఒకటి చేస్తాను నా ఫాలోవర్స్ కోసం. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యే మూమెంట్ తీసుకొస్తా వాళ్ళ కోసం. నాకు 1,00,000 మంది ఫాలోవర్లు కానీ ఎంతమంది అన్నా కానీ
నేను వాళ్ళ కోసం నేను ఏదన్నా చేసే ఉమ్, ఆగిపోతాం. ఆగిపోవడం అంటే ఆగిపోవడం అని ఏం లేదు, చేస్తా నేను వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చేయాలి కంపల్సరీ. ఉమ్. అది ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడాలి నందు. కొంతమంది హెల్పింగ్ వీడియోలు చేస్తున్నారు, జెన్యున్ హెల్పింగ్ వీడియోలా. నేను కాదని నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. నీకేమా ఏదైనా అనుభవం ఉందా అంటే అట్లా? ఎట్లా ఏం హెల్పింగ్ అంటే అంటే హెల్పింగ్ వీడియోలని మేము హెల్ప్ చేస్తున్నాం, కట్టలు ఇస్తున్నాం, లేదంటే ఫ్రూట్స్ ఇవ్వడం, ఇట్లాంటి ఇవి జెన్యున్ గా నడుస్తాయి. అందులో కూడా ఏమైనా స్కామ్ నడుస్తుంది? జెన్యున్ ఉంటుందన్న అది. ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో ఎవడు కూడా తప్పేయడు, వాడు రావణాసుడైనా సరే. ఎందుకంటే ఫుడ్ అనేది ఆయనకి చచ్చిపోయినప్పుడు కూడా దొరకదు అట్లా చేస్తే. దాన్ని కూడా వ్యూవర్షిప్ కోసం మలుచుకుంటారు ఏమంటారు? అదైతే 100%. ఇప్పుడు వాడు ఫుడ్ వంచేది ఉంటే వాడు కెమెరా లేకుండా ఫుడ్ వంచాలి కదా, వ్యూవర్షిప్ కోసమే కదా అది చేసేది. కెమెరా లేకుండా వీడియో తీయకుండా నువ్వు పోయి ఫుడ్ వంచు, దానికి ఒప్పుకుంటా. తీసుకొని నువ్వు ఫుడ్ వంచుతున్నప్పుడు నేను వీడియోలు తీసి వంచితే వ్యూవర్షిప్ కోసమే కదా. నేను చేసిన నలుగురికి తెలియాల్సిన పని ఏముంది, తెలియకుండా చెయ్యి, అది బయటపడ్డప్పుడు నువ్వే తోపవుతావు, అంతే కదా. సూపర్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాంట్రవర్షియల్ ఉంటుంది కొంతవరకు, కానీ దాన్ని ఇట్లా సంతోషాన్ని ఇట్లా లేస్తుంటే నందు ఇట్లా దొక్కిండు అనమాట దాన్ని. ఓకేనా, చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ చూడండి. ఎందుకంటే నందు మీకు కనిపించిన కోణం వేరు, నందు పర్సనల్ లైఫ్ వేరు. మంచి రసకరాజా ప్రొడక్షన్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.